సార్ షాలోమ్ సార్, అందరికీ నా వాయిస్ క్లియర్గా వినపడుతుంది కదా? ఓకే సార్, తోదరబ్బా. ఈ మన ఆదివారం ప్రత్యేక క్లాస్కి బెరేషిత్ క్లాస్ అధ్యయనం రబీ యారోన్ గిలోర్ గారి ఆధ్వర్యంలో బెరిత్ ఒలాం సంస్థ మరియు బెనే ఎఫ్రాయిం ఇస్రాయల్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త సహకారంతో చేపడుతున్న ఈ త్వర అధ్యయన కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం లాస్ట్ వీక్ చాలా ఎక్సలెంట్ భాష గురించి, నాలుక లాషోన్ గురించి కానీ, సఫా పెదవుల ద్వారా మాట్లాడటం అంటే భాషలో ఉన్న భావాన్ని, అది మనం లోతైన భావాలని మనసులో నుండి తెలుసుకునే అంశాల మీద చాలా చర్చ జరిగింది. అట్లాగే రబీ యారోన్ గిలోర్ గారు ఎక్సలెంట్గా దానిని ప్రొజెక్ట్ చేశారు, తీసుకొని వచ్చారు. అట్లాగే మీరు అనేక ప్రశ్నలు అడిగి తెలుసు ఉత్సాహాన్ని కనబరిచారు. దానికి కూడా మీ అందరికీ బెరేషిత్ గ్రంథ అధ్యయనంలో నోహు పరాశ భాగంలో ఉన్నాము. అంటే 11వ అధ్యాయంలో మనం దాన్ని ప్రారంభించబోతున్నాము. కాబట్టి మరి పరాశకి వెళ్లే ముందు అధ్యయనానికి కొన్ని ప్రకటనలు, గమనికలు నేను వినిపిస్తాను చెప్పి. ఈరోజు కూడా మనకి చాలా గొప్ప విషయం ఏంటంటే, పండుగల సందర్భంగా చాలా మంది, దాదాపు 40 మంది దాకా స్వీయ ప్రకటన, తాత్కాలిక నోహి స్వీయ ప్రకటన చేశారు. ఇంకా ఉత్సాహంగా కూడా ఉన్నారు కొంతమంది. ఈ రోజు కూడా కొంతమంది సెల్ఫ్ డిక్లరేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అదొకటి. తర్వాత హీబ్రూ ఫర్ ఆల్ నేషన్స్, అన్ని జనులందరికీ హెబ్రీ భాష యొక్క ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఉచితంగా ఇస్రాయేల్ దేశం నుండి 3 క్లాసులను, ఆయన 3 క్లాసుల్లో ఆ భాష యొక్క ఔన్నత్యాన్ని తెలియపరచడానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. దాదాపు 30 పైచిలుకు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇంకా చాలా మంది సంఘాల వారీగా, కుటుంబాల వారీగా, వ్యక్తుల వారీగా వస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా నెక్స్ట్ వీక్ ఆదివారం మధ్యాహ్నం నుండి ప్రారంభించనున్నాం. కాబట్టి వారి రిజిస్టర్ అయిన వారికి జూమ్ ఐడీస్ పంపించడం జరుగుతుంది. తర్వాత అంశం హగ్ ఉమ్మోత్, సర్వమానవాళి, సర్వజనాంగం యొక్క మానవాళి దినోత్సవం అనేది నెక్స్ట్ మంత్ నవంబరు 15వ తారీఖు, అంటే 13 సూర్యాస్తమయం నుండి ప్రారంభించి 14 శబ్బాత్ దాన్ని రబీ షేర్కి గారి పిలుపు 15వ తేదీ దాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారం ఇస్రాయల్ నుండి జరిపించాలనే ఉద్దేశంతో అందరినీ, కొన్ని సమూహాలు లేకపోతే కొన్ని సమాజాలు ముందుకు వస్తున్నాయి మాతో నడిచేవారు, వారిని మేము నడిపించదలుచుకున్నాము. అట్లాగే ఇస్రాయల్ న్యూస్లో కూడా వచ్చే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాము. కాబట్టి దాని గురించి కూడా వివరణ, ఎట్లా చేయాలి, హగ్ ఉమత్ అనే పండుగని ఎట్లా మనం చేయాలి, అందరం ఎట్లా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ ఆనందాన్ని, సర్వమానవాళి దినోత్సవాన్ని ఎట్లా మనం ఉత్సహించాలి, సంతోషించాలి అనేది తెలియజేస్తాం. అట్లాగే ఆ రోజు మీరు అనేక ఆస్క్ రబ్బై అనే ప్రశ్నలు అడిగిన వాటిని కొంత ప్రముఖ రబ్బీలు ఇచ్చే వారికి సమాధానాలు డైరెక్ట్గా ఇస్రాయల్ నుండి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం, మొట్టమొదటిసారిగా తెలుగు 2 రాష్ట్రాల్లో కనీవిని ఎరుగని రీతిగా ఒక సమాజం వారు బెరిత్ ఒలాం సంస్థ పిలుపు మేరకు కుటుంబాల వారి బెనే నోహు పిల్లల సమాజంగా వారు ఏర్పరచుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మేము మీ అందరి ముందుకు తేవాలనేది ఉద్దేశము. అది నెక్స్ట్ వీక్ జరగబోయే కార్యక్రమం. దాని గురించిన వివరాలన్నీ మేము అందిస్తాము. కాబట్టి అది ఒక చారిత్రక అంశంగా మేము తీసుకుంటున్నాము. బెరిత్ ఒలాం సంస్థ, అట్లాగే బెనే ఎఫ్రాయిం ఇస్రాయల్ ఆర్గనైజేషన్
వారి సంయుక్త కార్యాచరణ. అందులో తెలుగు వారు ముందుకు వచ్చి మేము బెనెనోహీలుగా ఒక సంఘంగా పుడతామని అందరూ సెల్ఫ్ డిక్లేర్ చేసి పిల్లలతో సహా మేము నోహీ 7 ఆజ్ఞలను పాటిస్తాము, అధ్యయనం చేసి తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి వారికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ వాలంటీర్స్గా ఉన్నవారి సిబ్బంది, అట్లాగే బెరిత్వలం సిబ్బంది వాలంటీర్స్ ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇవి ప్రస్తుతం ఉన్న గమనికలు. కాబట్టి ఇప్పుడు మనం అనిల్ ఇస్రాయేల్ గారిని, యారోన్ గిలోర్ గారిని కోరుతున్నాం. షలోమ్ రవ్, యారోన్ గిలోర్, షవాత్ తోవ్. We are very happy to welcome you for this special Bereshith class, study class, and we are waiting for your wonderful message from Bereshith Olam. Last week there are several questions came from all the interested people. We can start those things by answering, or else you can start your message from in this occasion. And Anil Israel Garu is going to translate today's our class. Baruch haba Rav. Toda rabba. Toda. Yes, toda rabba. Toda rabba, Dr. Yaakov Garu. Shavua tov, everyone, under key. Shalom. Chodesh tov. We are the new moon of Mar Cheshvan. Shalom Israel Garu. Shalom, I hope. Okay, if you can hear me well, it's okay. Yeah. Yes, sure. Okay, right. Well, then I will just try to start and continue from the last point we stopped. We are in the book of Bereshith, the Torah portion of Noach, and we started talking about few very important characters after the generation that came out of the sons of Noach. We started speaking about Nimrod, son of Cush, and Dr. Yaakov Garu mentioned there were some questions about that. So let's see, I will try to answer. Yeah. Rabbi garu అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నారు. అందరికి షవ్వాతో అలాగే హోదేష్తో ఈ మార్కెశ్వాన్ నెల ప్రారంభం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. అయితే మనం పోయిన వారం జరిగిన క్లాస్లో మనం చూసుకుంటే కనుక నోవా గారు ఆ తరువాత ఓడ దిగిన తర్వాత వచ్చిన తరముల్లోని కొన్ని ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. దాంట్లో ఈ కుష్ గారి కొడుకైన నిమ్రోద్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే దాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది మిగతా వారు. సో వాటిని చూసిన తర్వాత మనం క్లాస్లోకి ముందుకు వెళ్దాం. అవకాశం. Okay, very, very interesting question from Madame Surya Garu about Nimrod. Maybe I will try to share with you again the verse that states who was actually Nimrod. So we are in chapter number 10, and the verse about Nimrod is verse number 8 and verse number 9. Let's see, it's maybe more interesting to see. So in verse number 9, we see that he was a mighty hunter before the Lord. Therefore it is said, like Nimrod, a mighty hunter before the Lord. And we already explained that it sounds vague. We're not sure well, a mighty hunter before God can be a positive. Why do we explain it's negative? And that's what we want to see today. So I'm switching back to the question by Madame Surya Garu, and the question is,
Nimrod, as we explained, it's like a future tense time of rebellion. It's like a future rebellion. And then, so the question is there also a rebellion in the future? Do we see maybe along history or along the Bible some similar rebellions that, like Nimrod, represents the essence of it? And for answering this question, I have to say that we find many examples. We find several similar movements that we see in humanity that had this similar fault, basic fault of Nimrod. We have to talk what is the fault of Nimrod. It's what the meaning of this rebellion? How can he rebel against God Hashem? And just if I just say it in a few words, so it's a rebellion against the what we call hashgacha. Hashgacha, it's like the divine providence, the divine control behind the scenes of God Hashem, that everything is by Hashem, everything is ruled and judged by God Hashem. And sometimes when it's people are or cultures are confused and just losing this connection to Hashem, and when they get to this fault, so many bad things can happen, many wrong insights can evolve, and that's what happened to Nimrod. And so if I want to just list you a few examples from future, of course we can find in the Bible, but just to see some later on, to make it more tangible, more visible. We talked about, I think we mentioned Napoleon Bonaparte. He was the great military and political leader of the French Empire, right on the time of the French Revolution, and they had the French people, they had a righteous values, like equity of the people and rights for the people, but it become Napoleon himself. He become like a conqueror that wanted to conquer all the countries of Europe and get more and more power. So it's like became something very distorted. It didn't achieve what was expected. It didn't apply in the world the right ideas, the right righteous ideas of showing equity between people. It was kind of the opposite. And also in our days, today, people sometimes can think that we are the rulers of the world because we have so much power, so much economical power. Another example, just in the time of the September 11 crashes, disaster that happened in the US, it was amazing to see that, like, so much power, so much self-confidence of the Western culture, the American culture, was represented by the two World Trade Center buildings, and they were just in a one moment, they crashed by a fundamental Islamic terrorists, right? And then everybody realized that this world is not fully in our hands. It's not totally runs by economics. There are collisions. There are fights that related to religion, to Islamic belief, to fundamentals, and it cannot possibly be ignored. We can build more and more, skyscrapers, building, but there is an end to how we can conquer the world without realizing that there is a creator, and he has his agenda and his righteous path for us, for humanity in this world. Yep. అయితే మొట్టమొదటిగా
మేడం గారు, సూర్య మేడం గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి వస్తే కనుక మనం చూసిన విషయాల్లో 10వ అధ్యాయంలోని ఆ యొక్క నోవా కుమార్ యొక్క వంశావళి చూసినప్పుడు 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అది కూషి గారు కుమారుడైన నిమ్రోద్ గారి గురించి. 9వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు హషేం ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి హషేం ఎదుట పరాక్రమం గల వేటగాడై నిమ్రోదు వలె అనే ఒక లోకోక్తి కలదు అనే ఒక లోకోక్తి కూడా వచ్చింది ఆయన మీద. అంటే హషేం ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడు అనే మాట రబ్బీ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, రాశి గారు ఎక్స్ప్లెనేషన్ బట్టి పరాక్రమం కలిగిన వేటగాడు అనేది ఒక పాజిటివ్ సానుకూలమైన దృక్పథం కాదు, కానీ నెగిటివ్ దృక్పథం. అది అంటే అది ప్రతికూలమైన దృక్పథంగా చెప్పడం జరిగింది. అదేంటది ప్రతికూలమైన దృక్పథం ఎలాగా అని మనం ఆలోచిస్తే కనుక, ఆయన పరాక్రమం గల వేటగాడు అయినప్పటికీ కూడా అది ఎలా వచ్చిందనే విషయాలు, అంటే ఎందుకు నెగిటివ్ అయిందనే విషయాలు మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. అయితే నిమ్రోదు అనే పేరుకు అర్థం ఏంటంటే ఎదురు తిరిగేవారు అనేది అర్థమైతే, పూర్తి అర్థం భవిష్యత్తులో ఎదురు తిరిగేవారు అని అర్థం. సో భవిష్యత్తులో ఎదురు తిరిగేవారు అన్నప్పుడు సూర్యమేరం గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, అయితే భవిష్యత్తులో ఇంకా ఎదురు తిరిగేవారు వస్తారు అని అర్థమా, లేకపోతే ఉన్నారు అని అర్థమా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది కదా పేరు అన్నప్పుడు రబ్బీ గారు ఏం చెప్తున్నారంటే, మనం మన తనాక్లో తోరాలో చూసినప్పుడు నిమ్రోద్ గారు ఉన్నప్పుడే ఆ విధంగా ఎదురు తిరగడం అనేది జరగలేదు, కానీ భవిష్యత్తులో కూడా తర్వాత కాలంలో కూడా ఆ విధంగా ఎదురు తిరగడం అనేది జరిగింది. మనం చాలా విషయాలు తోరాలో కూడా గమనించవచ్చు, హషేంకి ఎదురు తిరిగిన సందర్భాలు. అయితే ప్రస్తుతం మోడర్న్ గా ఉన్న మనకు తెలిసిన కాలంలో ఒకవేళ నిజంగా అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా అనేది మనం ఆలోచిస్తే కనుక 2 ఎగ్జాంపుల్స్ రబ్బీ గారు చెప్పారు. అయితే ఈ 2 ఎగ్జాంపుల్స్ లో కూడా జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఈ సమస్త సృష్టి కూడా, ఈ సమస్తము కూడా సృష్టికర్త అయిన హషేం చేతుల మీద నడుస్తుంది. ఆయన దానికి ప్రతి విషయాన్ని నడిపిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోయి, నేనే గొప్ప, లేతే నేనే పూర్తి అధికారం కలదని ఎవరైతే అనుకుంటారో ఆ పరిస్థితి చాలా విధమైన ఇబ్బందికర పరిస్థితులను, లేకపోతే చాలా తిరుగుబాటు చేసే పరిస్థితులను తీసుకొస్తుంది. అది నిమ్రోద్ గారి దగ్గర జరిగింది. అదే విషయంలో అలాంటి సందర్భం మనం చూస్తే కనుక ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఫ్రెంచ్ విప్లవం వచ్చినప్పుడు నెపోలియన్ అనే రాజు, అతను కూడా అతను అనుకున్న విషయాలు, అంటే ప్రపంచమంతా కూడా ఒకే రాజు ఉండాలి, లేదా ఏకత్వం కలిగి ఉండాలి, ప్రపంచమంతా ఒకే మాట మీద ఉండాలని ప్రయత్నం చేస్తూ ఆ యూరోప్లో ఉన్న రాజ్యాలన్నింటినీ జయించి వెళ్తూ ఉన్నారు. కానీ అంటే అప్పట్లో ఆ రాజు ప్రయత్నించినప్పటికీ కూడా అతను అనుకున్న విషయాల ద్వారా దాన్ని సాధించలేకపోయారు. తిరిగి ఆ ఫ్రెంచ్ విప్లవం కూడా మళ్ళీ ఫెయిల్ అయింది. తిరిగి మరలా వారు కూడా దాన్ని సాధించలేకపోయారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక అందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికాలోని ఆ ట్విన్ టవర్స్ కూలిపోవడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా ప్రపంచంలోని ఈ ఆర్థిక పరమైన విషయాలన్నింటినీ రూల్ చేస్తుంది అమెరికా. ఆ రెండిటికి కూడా గొప్ప నిదర్శనంగా వారు ట్విన్ టవర్స్ ను కట్టడం జరిగింది. కానీ ఆ సెప్టెంబర్ 11న ఈ ఇస్లామిక్ టెర్రరిస్టుల ద్వారా ఆ 2 టవర్స్ కూడా, 2 బిల్డింగ్స్ కూడా కూల్చివేయడం జరిగింది. అంటే అంత గొప్పగా ఈ ఆర్థిక పరమైన విషయాలే ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాయి, ప్రపంచాన్ని నడిపిస్తాయి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఇవేమీ కాదు, వీటన్నిటికి పైన కూడా సృష్టికర్త అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చిత్తం జరుగుతుంది తప్ప మనము ఈ ప్రపంచం మీద అధికారం సంపాదించలేతే మనమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాం అనే విషయంలో ఒకవేళ అలా భ్రమిస్తే కనుక ఒక గొప్ప గుణపాఠం ఆ రోజు అందరికీ కనపడింది. అయితే ఓకే, జరిగినది అది మంచి కాకపోయినప్పటికీ, అంత మంచి కాకపోయినప్పటికీ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న మనిషికున్న శక్తి, లేకపోతే మనిషికున్న బలం ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపించగలం, నేనే ఈ ప్రపంచానికి గొప్ప అని ఎవరైతే భావిస్తారో
వారందరూ కూడా అటువంటి భావాల ద్వారా ప్రపంచంలోనికి మంచిని కాకుండా చెడునే తీసుకురాగలిగారు తప్ప దేవునికి ఎదురు తిరిగే పరిస్థితి తీసుకురాగలిగారు. కానీ ప్రతి ఒక్కరు కూడా చివరికి ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఈ విధంగా భవిష్యత్తులో కూడా ఆ యొక్క నిమ్రోదు గారి యొక్క ఆ ప్రతికూలమైన భావాలను తీసుకొచ్చిన విషయాలను కూడా మనం భవిష్యత్తులో కూడా చూడగలం ఈ విధంగా. బేవకాశారు. Yes, maybe one more example that I have to share with you. In our modern time, in our latest time, you know, this sin, this Nimrodic sin of the thought that we can conquer the world, we can govern without need of the protection of God, without need of addressing God. It's the fault of the non-religious culture, you know, the Western culture. And when we look at, you know, there are, you know, so many like airplane companies and traveling companies, and people do business all around the world like a global village, right? Flying from India to United States, to America, to China, and think that the economic will give us all the benefits, all the good we need, and God, it's like God teaches us lesson. You know, He brings this tiniest virus, and this small tiniest virus, which is also created by God, just erases all the right airplane companies and all the traveling and tourists, and it's unimaginable, right? So we see that there is a message for us. You know, maybe I saw after the lockdown in India how the air pollution got so much better, and the view got much better, right? So yes. we have to think of how to save the world. You know, if people will only think that they have to change to chase after earning more and more and getting more money and more money, but you know, the rainforests are just disappearing, and animals disappear and die, and so we will not have anything to do with the money. So just an idea for you to think that there is a Nimrodic approach also in our days today, and we face it even today. Yeah. Okay. అయితే రబ్బీ గారు ఇంకొక అద్భుతమైన ఉదాహరణ గుర్తు చేశారు. అయితే ఎప్పుడో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు, లేకపోతే అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు విషయం కాదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న కాలంలో చూసుకుంటే కనుక చాలా పెద్ద ఇండస్ట్రీ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా, అంటే చాలా వరకు అందరూ కూడా ఈ విమానాల్లో ప్రయాణించడం అనేది సాధారణం అయిపోయింది చాలా మందికి. అంటే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్, అంటే ఆ విమాన ప్రయాణం లేకపోతే ఆర్థికంగా ఎంతగా ముందుకు, టెక్నాలజీ పరంగా ఎంతగా ముందుకెళ్ళిందంటే ప్రపంచం, ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీనే చాలా పెద్దదిగా, లేదా అదే ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఇప్పుడున్న జ్ఞానమే ప్రపంచాన్ని నడిపిస్తుంది అనే మత్తులో ఉన్నప్పుడు, ప్రపంచానంతటికీ కూడా హషేమ్ గారే సృష్టించిన ఒక చిన్న వైరస్ ఒక పెద్ద సవాల్ని విసిరింది. ఒక చిన్న వైరస్ మూలంగా ప్రపంచం మొత్తం కూడా తన టెక్నాలజీని అంతటిని, తన ఏరోప్లేన్ ఇండస్ట్రీని, ప్రతిదాన్ని మూట కట్టుకుని పక్కన పెట్టి సైలెంట్ గా, అబ్బా ఈ టెక్నాలజీ కాదు ప్రపంచాన్ని నడిపిస్తుంది, దీనికి పైన వేరే ఏదో ఉంది కంట్రోల్ చేసేది అనే ఒక గొప్ప సూత్రాన్ని ఈ యొక్క చిన్న కరోనా వైరస్ ద్వారా ప్రపంచం అంతా నేర్చుకోవడం జరిగింది. వీటన్నిటికీ పైన ఓకే, ఇంకొక సృష్టికర్త ఉన్నారు, ఇంకొక ఆయన ఎవరో కంట్రోల్లో ఉన్నారన్న ఒక చిన్న విషయాన్ని చాలా అతి చిన్న వైరస్ ప్రపంచాన్ని నేర్పించడం జరిగింది. మనం చూడొచ్చు, ఎస్పెషల్లీ ఇండియాలో ఆ లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్ గా నెల రోజులు 2 నెలలు జరిగిన తర్వాత పొల్యూషన్ అనేది భయంకరంగా తగ్గడం జరిగింది. అంటే చాలా ఎక్కువ ఉండే పొల్యూషన్, ఈవెన్ ఢిల్లీలో కానీ ప్రతి స్టేట్ లో పొల్యూషన్ చాలా తక్కువైంది. చాలా ప్రదేశాల్లో జంతువులు లేకపోతే పక్షులు అనేవి తిరిగి మళ్ళీ బయటికి ప్రపంచంలో పబ్లిక్ లోకి రావడం చాలా మంది గమనించారు. ఎస్పెషల్ నేను కూడా చూడడం జరిగింది. అంటే మనిషి
డబ్బు సంపాదించాలని లేకపోతే వేరే అదే నన్ను కంట్రోల్ చేస్తుందని దాని యొక్క కంట్రోల్లోకి వెళ్ళి హషేమును మరిచి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు తీసుకొస్తూ పొల్యూషన్ తీసుకొస్తూ అన్ని తీసుకొస్తున్నప్పుడు హషేం ఒక చిన్న వైరస్ ద్వారా తిరిగి మళ్ళీ పరిస్థితిని అంటే చాలా వరకు మళ్ళీ వెనక్కి తీసుకురావడం జరిగింది, లేదా ఒకసారి ప్రపంచాన్ని గుర్తు చేయడం జరిగింది. అంటే నిమ్రోద్ గారి యొక్క ఆ విషయం అనేది ఆ హషేంకి ఎదురు తిరగడం అనేది ఈ కాలంలో కూడా జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణే హషేం కంట్రోల్లో ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణే హషేం తయారేసిన ఆ చిన్న వైరస్. బేవకశారా. Okay, I think we can move to some other questions. Okay, I see one question from Mohan Garu about about the Safa Khat, about the one language. I think we talked a little bit about it. So what's the meaning of this verse of chapter 11, verse number 6? But since we didn't go to chapter 11, maybe I will just say a few words just to put things in general in place, and we will get to chapter 11 later on. So the chapter from chapter 11, verse number 6 is about Safa. Safa, we mentioned that in the Hebrew has, right, the two meanings, the two different terms. The Safa is lips, and there is also Lashon, which is tongue, which is the inner, like the inner part, and it represents the inner culture. That's, I think we mentioned this in few words, and it's also relevant here because this verse tells us something about the sin of these generations of division, Dora Palaga in Hebrew. Okay, I will share this verse for you. Right, so verse number, chapter 11, verse number 6 has this words, and the Lord said, lo, there are one people, and they all have one language, and this is what they have commenced to do. Okay, the verse continues, and so in just in few words, what's the problem? What's the sin of this generation of the Tower of Babylon? Is that they only looked for a wrong type of unity. Unity is good, right? We are monotheistic. We think that unity is good. We say, Shema Israel, Hashem Eloheinu, Hashem Echad. Hashem is one, and all the nations should be united, right? But it depends. It should be the right type of unity. It doesn't mean that an Israeli can go to someone from India and tell him to forget everything he eats, and you have to eat Israeli food, and you have to only wear the clothes that the people in Israel wear. It doesn't mean to erase the cultures. Every culture, every nation has a significance, has an important contribution. That's what we see in the sons of Noach, that there is like a variety of talents that are splitted among the nations, and we need them all. Maybe Israel is like a coordinator to how to see that all get their place, get their part in the world. Otherwise, there is no need. You know, God can create only one single nation, and that's it. But that is not what we see. That's the beauty of the variety of nations, is that each one has something to contribute to humanity, and that is the sin that is the sin of Safa Chat. Safa Chat, it means like one language, and Safa, the lips, it's like it's only external. So the motivation of Nimrod was that only something external will unite the people, and they will become exactly the same. There will be no different cultures. Everyone just will, talk about how to build the temple, how to
serve Nimrod and just forget about God and forget about everything else. They will not do fight. They will not fight. They will not have right to fight for. They will not be enemies because they are only concentrated on building the tower. They speak the language of the builders of the tower, and they lose all their human rights because of that. They just become slaves to this great hero Nimrod. అయితే ఏఆర్ మోహన్ గారు ఒక ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నని పూర్తిగా అయితే రబ్బీ గారు వివరించట్లేదు, కానీ ఎందుకంటే 11వ అధ్యాయం వచ్చినప్పుడు దాన్ని వివరిస్తానంటున్నారు. ఒకవేళ మీకు అప్పటికి ఆన్సర్ రాకపోతే దయచేసి మళ్ళా మీరన్న ప్రశ్న నాకు గుర్తుంది, దాన్ని నేను మళ్ళీ రైజ్ చేస్తాను, మీరు కూడా సరి గుర్తు చేయండి. అయితే మీరు అడిగిన ప్రశ్నలోని కొన్ని విషయాలను అయితే జస్ట్ అవుట్లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 11వ అధ్యాయం చర్చించినప్పుడు కంపల్సరీ దాని దగ్గరికి వెళ్దాం. దాంట్లో ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే అనే విషయాన్ని రబ్బీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యాక్చువల్గా ఇందాక మనకి క్లాస్ మొదటిలో డాక్టర్ యాకోబి గారు కూడా మనకి గుర్తు చేశారు మనం ఏం మాట్లాడుకున్నాం అనేది. లషోన్ అన్న పదానికి సెఫా అన్న పదానికి అర్థం. లషోన్ అనే పదం అర్థం ఏంటంటే, లషోన్ అంటే నాలుక, అంటే మన హృదయంలోని భావన ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరచడాన్ని లషోన్ అంటాము. సెఫా అంటే లిప్ సర్వీస్, అంటే జస్ట్ పెదవుల మీద ఆ ముఖస్థుతి లాంటిది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనసులోంచి వచ్చే మాట కాదు. అయితే ఆ యొక్క బాబెలు గోపురం కట్టినప్పుడు వారందరి పరిస్థితి ఎలా ఉందంటే, వారి మనసులోని భావంతో లేకపోతే వారి హృదయాలోచనతో ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పెదవుల పైన ఉన్న ఒక భావాన్ని లేదా వారు ఏం చేయాలి, ఎంతవరకు, అంటే అక్కడ జరుగుతున్న పని ఏంటి అనేది తప్ప వారి మనసులో భావంతో ఎవరు మాట్లాడుకోవడం అనేది జరగలేదు. అయితే ఈ ప్రయత్నంతో నిమ్రోద్ గారు ప్రపంచమంతటిని ఏకం చేద్దామని ప్రయత్నించారు ఈ యొక్క ఆలోచనతో. అంటే ఆ మోటివేషన్ అన్నదే తప్పు మోటివేషన్తో ఆయన ప్రపంచాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించారు. కానీ యూదయ విధానంలో ఏకత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే, షమా ఇజ్రాయెల్ హషేమ్ ఎలెఖోన్ హషేమ్ ఎఖాద్, అంటే ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచంలో ప్రతి దేశం, అన్ని దేశాలు కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని గుర్తు చేసుకుంటూ వారందరూ ఏకం కావాలి. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూదయ విధానంలో ఏకత్వం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు తెలుసు ప్రతి ఒక్కరు చాలా మంది చాలా మతాల్లో లేదా ఆ రోజు నిమ్రోద్ గారు ఉపయోగించిన విధానం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ ఇండియా వచ్చి మనందరం కలిసి ఉండి ఏకంగా అంటే అందరూ కలిసి ఉండాలంటే రేపటి నుంచి మీరు తినే ఆహారం అంతా మానేసి ఇజ్రాయిల్ ఏం తింటారో అదే తినండి, లేదా ఇజ్రాయిల్ ఎలాంటి బట్టలు వేసుకుంటారో అలాగే బట్టలు వేసుకోకండి, మేము ఎలా ఆలోచిస్తామో మీరు కూడా అలాగే ఆలోచించండి అని ఎప్పుడైతే వారి యొక్క ఉద్దేశాలను ఎదుటివారి ఉద్దేశాల్లో నింపి వారి యొక్క స్వేచ్ఛని లేకపోతే వారి యొక్క ఆలోచనని తీసేస్తారో అది కలిసి ఉండడం కాదు, కానీ బానిసత్వంగా రబ్బీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి కూడా హషేమ్ యొక్క సృష్టిలో సృష్టించినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన టాలెంట్తో లేదా ప్రత్యేకమైన విధానంలో ఈ ప్రపంచానికి వారు సహకరించేలా లేదా వారు కాంట్రిబ్యూట్ చేసేలా హషేమ్ సృష్టించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి యొక్క లేదా ఎదుటి దేశం యొక్క ఎదుటి ప్రజల యొక్క ఆ యొక్క యునిక్నెస్, ఆ ప్రత్యేకతను మనం ఎప్పుడైతే త్రొక్కిపుచ్చి మన ఉద్దేశాన్ని వారి మీద ఎప్పుడైతే రుద్ది ఆ విధంగా వారిని బిహేవ్ చేయమని, ఆ విధంగా మాట్లాడమని, ఆ విధంగా బిహేవ్ చేస్తూ తద్వారా ఏకత్వాన్ని సంపాదించాలని మనం అనుకుంటామో అది బానిసత్వంతో మనం ప్రయత్నిస్తున్నట్టు లెక్క. అది ఎప్పుడు కూడా చరిత్రలో విన్ అయినట్టుగా మనం చూడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఎప్పుడైతే కనుక నిమ్రోద్ గారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిమ్రోద్ గారు నమ్మిన విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రపంచంలో ఏకత్వం అనేది లేదా ప్రపంచం అంతా కలిసి ఉండడం అనేది మనుషుల ద్వారా లేకపోతే వారి యునిక్నెస్ ద్వారా ఎవరికి వారి ప్రత్యేకతలతో అందరూ కలిసి ఉండడం అనేది జరగదు, కానీ అందరూ కూడా సంథింగ్ ఏదో ఎక్స్టర్నల్ థింగ్ ఏదో బయట నుంచి వచ్చి అందరిని ఏకం చేస్తుందని నమ్మారు. కాబట్టి వీరందరికీ కలిపి ఒక గొప్ప గోపురాన్ని నిర్మించాలని తన యొక్క ఆలోచన పెట్టడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ తన యొక్క వ్యక్తిత్వంతో, పూర్తి వ్యక్తిత్వంతో మనస్ఫూర్తిగా వారి యొక్క ప్రత్యేకతను తీసుకొస్తూ ఇరువురు గౌరవించుకుంటూ కలిసి ఉంటారో
అప్పుడు మాత్రమే ఏకత్వం అనేది సాధించగలదు అనేది యూదత్వం చెప్పే విషయం. సో ఈ విషయంలో నిమ్రోద్ గారు ఫీల్ అవ్వడం జరిగింది. ఇక్కడ సింపుల్ గా చెప్పిన విషయం మనం చూస్తే గనక ఆ భాష అనేది లిప్ సర్వీస్ మాత్రమే, పెదవులమైన మాత్రమే వారి యొక్క మాటలు ఉన్నాయి తప్ప మనసుల్లోంచి వారు మాట్లాడుకోవడం అనేది జరగలేదు. సో మిగతా ప్రశ్నని ఆ అధ్యాయం వచ్చినప్పుడు మేబీ రబ్బీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేకపోతే మనం కూర్చోద్దాం. బేవకాశారావు. Okay, I think since we mentioned Shema Israel, maybe I will just for a moment complete this notion, very important notion related to the language, because Rashi tells us in his commentary about this verse, "Hear, O Israel, the Lord is our God, the Lord is one, Shema Israel, Hashem Eloheinu, Hashem Echad." He tells us something very interesting that I just thought it will be good to share, and it's also related to languages. And so I will just put in the chat. As you can see, it's Rashi commentary about Deuteronomy chapter 6, verse number 4, right? And Rashi tells us, the Lord is our God, the Lord is one. It means that the Lord who is now our God, right? It's maybe you can take it like as a progress over history. At the time of Rashi, God of Israel was, there were, even many, there was very few Jews in the world at that time. And all others were, of course, non-Jewish, Christians, Muslims, Hindus. So Rashi tells us, well, you have to keep in mind that Shema Israel is about the fact that the Lord who is now our God and not the God of the other nations, in the future, it's like a future promise or future prophecy. He will be declared in the future the God, the one God, as it is said, and Rashi recites from the prophet Zephaniah. And Zephaniah the prophet tells us in the continuing of this commentary, "For then I will convert the peoples to a pure language, that all of them call in the name of the Lord." And it's like as efochel amim safa brura. That's the Hebrew word safa brura. It's again we mentioned safa is language, right? But that will be in the future. That will be the correct mode of unity. It's unity that is diverse behind it. It's like you include all the diversity of humanity and bind them together to serve Hashem together without erasing one another, without denying, canceling one another. On the contrary, just everyone has its own uniqueness, specialness, and they can all, and of course they can all understand a clear language, safa brura. It's to understand what Hashem expects us and how Hashem leads us in this world and what we have to do, why we have this virus, and why we have to take care of future generation and not ruin this world and save this world, and etc. etc. So that's like something that very, very powerful that we hear from Rashi. And just, we believe that it's in our time of redemption, it's like in front of our own eyes, we see it just happening all around the world. Yeah. అయితే ఈ యొక్క విషయాన్ని గురించే రబ్బీ గారు షమా ఇజ్రాయెల్ హషేమ్ ఎలోహెను హషేమ్ ఎహాద్ ద్వితీయోపదేశకాండం 6:4 గురించి ఇంకొక కొన్ని విషయాలు చెప్తున్నారు. అది కూడా భాషకు సంబంధించిన విషయం కూడా దాంట్లో ఉంది కాబట్టి చెప్తున్నారు. ఆ యొక్క వచనానికి రాశి గారి ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తే గనక ఇక్కడ చెప్తున్న విషయం ఏదైతుందంటే, యాక్చువల్గా రాశి గారు ఈ యొక్క వివరణ రాసే సమయానికి, రాశి గారు ఉన్న సమయంలో ఇజ్రాయెల్ వారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. వారికన్నా ముస్లిమ్స్ కానీ, లేకపోతే హిందువులు కానీ, లేకపోతే వేరే మతాల వారు చాలా ఎక్కువ ఉన్నారు, కానీ ఇజ్రాయెల్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన అప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ రాయబడిన విషయం ఏదైతే ఉందో దాన్ని జెఫన్యా
3:9లో ఆ యొక్క ప్రవచించిన విధానం ప్రకారం ఇది భవిష్యత్తులో జరగబోయే విషయం. భవిష్యత్తులో జరిగే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని విషయంలో ఏకత్వంతో వస్తారండి. ఉద్దేశంతో అందరూ కలుస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏకమవుతారు. అయితే ఏదైతే నిమ్రోదు గారి కాలంలో జరిగిందో, అంటే ప్రతి ఒక్కరు ఓన్లీ మనసులోంచి కాకుండా తమ పెదవులతోనే మాట్లాడుతూ అంటే ముఖస్తుతి అనేది కాకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రత్యేకతలతోనే, యూనిక్‌నెస్ తోనే వస్తూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఒకరి మనసులోని భావాన్ని ఇంకొకరు అర్థం చేసుకొని, ఆ అర్థవంతమైన భావంతో ప్రతి ఒక్కరు ఏకమవుతారు. అది ఈ ఈ అప్పుడు నేను జెఫన్యా 3:9 చదువుతున్నాను. అప్పుడు జనులందరూ హషేం నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. ఇక్కడ కూడా పెదవుల గురించే మాట్లాడుతున్నప్పటికీ, కానీ ఫ్యూచర్‌లో జరిగే విషయం ఏంటంటే, ఆ పెదవుల నుంచి వచ్చే మాటల యొక్క అర్థాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అవే పెదవులు అక్కడ ఉన్నప్పుడు ఓన్లీ ముఖస్తుతి జరిగేది. కానీ ఇప్పుడు పవిత్రమైన పెదవులతో ప్రతి ఒక్కరు మాట్లాడడం జరుగుతుంది ఫ్యూచర్‌లోకి వచ్చేసరికి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆ అర్థవంతమైన భావంతో హషేం యొక్క నామంలో ప్రతి ఒక్కరు ఏకమవ్వడం జరుగుతుంది. ఇది ఫ్యూచర్‌లో జరిగే విషయం అని ఈ యొక్క వచనం గురించి రాశి గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆ సమయంలో. కాబట్టి ఫ్యూచర్‌లో జరిగేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భాషలు మాట్లాడతారు. వారి యొక్క ప్రత్యేకతలు వారికుంటాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు కష్టపెట్టుకోకుండా, ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా కూడా అందరూ కూడా ఒక విషయంలో ఏకమవుతారు. హషేం యొక్క విషయంలో ఓకే. ఒక్కడే దేవుడు అనే విషయంలో ప్రతి ఒక్కరు ఏకమవుతారు. అయితే ఆ పరిస్థితుల్ని ఇప్పుడు రియాలిటీలో జరగడం అనేది మనం గమనించడం మొదలుపెట్టాం. ఎందుకంటే ప్రపంచమంతం కూడా మెల్లిమెల్లిగా ఈ యొక్క విషయంలో ఏకమవ్వడం అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం కూర్చొని నేర్చుకుంటున్న ఈ విషయమే దానికి ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని బట్టి ఏకం అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్‌లోకి వెళ్ళేసరికి ప్రపంచమంతం కూడా ఆ విషయాన్ని ఒప్పుకోవడం జరుగుతుంది. ప్రకాష్ గారు. Okay, I want to say one more comment before stopping for questions and to show the general outlines of where we are actually positioned in the story, in the Torah portion. We started, you know, with generations, with the descendants of Noah, and then we spoke about Nimrod, and so all kind of false beliefs and failures to apply the words, the mission of Noah and his sons. We saw it like we saw Nimrod as the representative of that, and I want you to have in mind that this part is like an introductory part, or it's like a preface in order to, you know, to pave the way in order for us to meet later on, very soon, the characteristic of Avraham Avinu, to show that, like this comparison, that Nimrod was a great leader, and even Avraham Avinu was part of the people that actually built the temple, the Tower of Babylon. But yet Avraham knew what went wrong, and Avraham was a leader that had the right consciousness and the right and righteous motivation to unite the world properly, as we saw that Rashi tells us about this verse of Shema Israel. So Nimrod is like a prototype that we will have in order to compare the failures to the progress of the next step of Avraham. అయితే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఎందుకు చర్చించుకుంటున్నాం లేదా తోరాలో చర్చించిన విషయం మనం చూస్తే గనక, నిమ్రోద్ గారు అయితే అతని యొక్క ఏ ఐడియాలజీతో అయితే ఆయన ముందుకెళ్లారో అవన్నీ ఫెయిల్ అయిన విషయాలు మనం చూడడం జరిగింది. అయితే
ఆ తర్వాత నిమ్రోద్ యొక్క పిల్లలు లేకపోతే ఇంకా ఫ్యూచర్‌లో జరిగిన విషయాలు కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ఈ విషయాలు ఎందుకు రాయడం జరిగింది అంటే, ఒక లీడర్‌షిప్, ఒక నాయకత్వంతో ప్రపంచాన్ని ఏకం చేయడానికి నిమ్రోద్ అనే వ్యక్తి ఏ విధమైన ఐడియాలజీతో ముందుకొచ్చారు. అలాగే అదే కాలంలో పుట్టిన ఇంకొక ఆయన ఉన్నారు. అదే కాలంలో ఆ బాబెలు గోపుర సమయంలోనే ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయన పేరు అబ్రహాం గారు. ఆయన కూడా తరువాత కాలంలో ఆయన ఒక ఐడియాలజీతో ప్రపంచాన్ని ఏకం చేయడానికి ముందుకొచ్చారు. వీరిద్దరిని కంపేర్ చేయడానికి ఈ విషయాలు రాసుకుంటూ వస్తున్నారు. అయితే అబ్రహాం అనే ఒక ఆయన వచ్చి, ఆయన ఏ విధమైన ఐడియాలజీతో ప్రపంచాన్ని ఏకం చేయడానికి ప్రయత్నించారు. లేదా ఆయన యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంది అనేది మనం ముందు చూస్తాం. అయితే ఆ లీడర్‌షిప్‌లో ఉన్న వ్యత్యాసాలేంటి అని చెప్పడానికి ఈ నిమ్రోద్ గారి గురించి కూడా ముందు రాయడం జరిగింది. అయితే అబ్రహాం అనే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా నడిపించారనే విషయాలు కూడా మనం ముందు చూడబోతాం. బెవకషారావు. Okay, maybe we can see if there are any questions from anyone. Sliharao, before the questions, we can have some self-declarations if it is permitted. I would like to declare. Some of the interested people are here to self-declare. I invite Rabbi Joshua Akubi sir for do that self-declaration program. Todarabad. Sure. సార్, అయితే ఇప్పటి వరకు జరిగిన క్లాస్‌లో ఏమైనా ప్రశ్నలు ఉంటే గనక దయచేసి మీరు రెడీ చేసుకోండి. ఈ మధ్యలో ఇప్పుడు మన డాక్టర్ యాకోబి గారు, అలాగే రబి యోషువా యాకోబి గారు కొంతమంది సెల్ఫ్ డిక్లరేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వారితో ఆ కార్యక్రమం నడిపిస్తుంటారు. మిగతా వారు ఇప్పటివరకు జరిగిన పాఠంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే గనక దయచేసి ప్రిపేర్డ్‌గా ఉండండి. దీని తర్వాత దానిలోకి వెళ్దాం. తదరబా సార్, అవకాశం. So maybe I suggest if Rabbi Yoshua wants to continue with the self-declaration, maybe we can just pause for, and anyone who has question can be welcome to send in chat, or maybe to write down for himself and then later send Israel Gaur, so we can continue. Yes, please. אתה יכול 5 דקות להמשיך בשאלות ואני כבר אהיה איתכם. Okay, great, sure. So, thank you. Okay, so we will have another 5 minutes to continue. So, if do we have any question, Anigaru? Yeah, I'll ask Rav. ఓకే, అయితే మనకి ఇంకొక 5 నిమిషాల సమయం ఉంది. సో ఈ లోపు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మనం రబీ గారిని ప్రశ్న అడుగుదాం. ఇప్పటివరకు జరిగిన పాఠంలో లేదా ఆన్సర్ చెప్పిన దాంట్లో ఏమన్నా విషయాలు ఏమన్నా సార్ అనిల్ గారు, అంటే మాణిక్రావు గారు అడిగిన ప్రశ్న ఉంది కదా లాస్ట్ వీక్. సార్ అది ఆల్రెడీ లాస్ట్ వీక్ కొంచెం ఆన్సర్ చేయడం జరిగింది. నేను మళ్ళీ గుర్తు చేస్తాను. సార్ మోహన్ గారు చెప్పండి సార్. చలం సార్. సరే, ఇక్కడ మనం అక్కడ వాడబడింది పెదవులపై మాటలు అంటే ముఖస్తుతి అనేది మనం 11వ అధ్యాయంలో చూసాము. అంటే లషోన్ అంటే 4వ హృదయంలో ఉన్న భావం అని చూసాము. అది ఇక్కడ జెఫన్యా 3:9లో కూడా పెదవులు అంటున్నారు. అయితే పవిత్రమైన పెదవులు అనే దగ్గర ఏమన్నా చేంజింగ్ జరుగుతుంది అంటే దాన్ని ఇప్పుడు అంత క్లారిటీగా అర్థం కాలేదు ఇక్కడ నాకు. అంటే పవిత్రమైన పెదవులు అన్నారు, అక్కడ పెదవులు అంటే లషోన్ కాకుండా జఫా అనేసి అన్నారు. దానివల్ల అక్కడ జరిగింది. ఇప్పుడు మరలా తిరిగి 3:9 వచ్చేసరికి నేనే ఇస్తాను పవిత్రమైన పెదవులు అంటే దాన్ని ఎలా, దాని బదులు పవిత్రమైన లషోన్ అనొచ్చు
అని నా ఉద్దేశం. దీని అర్థం ఏంటి అనేది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే సార్ అడుగుతాను. ఓకే రావ్ asking that now as you mentioned regarding the explanation about Deuteronomy 6:4, you mentioned that Zephaniah 3:9. Yes. Before that you explained that Sepha means the lip service, only lips. The Lashon means the inner feeling. But here in Zephaniah 3:9, I think wait, I'll check that verse what it is written in this English. Here in Zephaniah 3:9, in Telugu it is shown that same lips, but divine lips. I'll give you the divine lips. Wait, I'll Zephaniah 3:9, right? Yes. Okay, Zephaniah 3:9. It is, for then will I'll return to the people a pure long ways. So in Telugu it is shown that pure lips. Now Brother Air Mohan is asking that there also at the time of the Babel Tower, they are using only lip service. Lips, they are using lips, not the tongue. Means in little they are not talking with their heart. Here also it is showing pure lips in Telugu translation. Is in the same thing which is written in Hebrew. Then if it is written the same Sepha, if they are used Sepha word in also in Zephaniah, what is the difference between that Sepha and at the time of Babel Tower? ఇలా తీస్తే వచ్చేస్తాయట, ఇలా తీయమని. Rao, Yes. am I clear? Right. Yes, of course. Yes. Yeah. I will try to answer it in short, because I see Rabbi Yoshua is already with us here. So I think it is right. I mean, what Mohan Garut is saying, it is truly the Hebrew words. It's again using in the word Safa in the prophecy of Zephaniah. But how we understand it is that when God turned to all the people talking in Safa Brura, clear language, it will not erase the Lashon, it will not erase the inner culture. On the contrary, if Rav Yoshua has a class that he teaches people of Andhra Pradesh to learn Hebrew, it doesn't matter that he wants them to forget about what they eat for lunch, how they live, how they work. It means that the culture is important. You will take the Hebrew and you will serve Hashem according to the culture treasures of Andhra Pradesh. So it will be great that the people are learning Hebrew in Andhra Pradesh and use it to express their inner culture. So I think that's how we can explain the words of Zephaniah. Yeah, సోదరబరా, Okay. ఎక్సలెంట్. Okay. మోహన్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి రబ్బీ గారు సమాధానం చెప్తూ, పవిత్రమైన పెదవులను ఇస్తానన్న దగ్గర జెఫన్యాలో కూడా సెఫా అన్న పదమే ఉపయోగించడం జరిగింది. అయితే దీనికి లేదా మనం బాబేలు గోపురంలో ఉన్న ఆ పరిస్థితికి మనం చూస్తే కనుక రెండిటికి తేడా చూస్తే కనుక యాక్చువల్గా సెఫా బెరూరా అనే పదం ఉపయోగించబడింది. అయితే దానికి అర్థం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రబీ యోషువా గారు ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా హిబ్రూ నేర్పించడం జరుగుతుంది. అలాగే హిబ్రూ నేర్పిస్తూ ఆ యొక్క ఇజ్రాయలీ కల్చర్ కానీ, జ్యూయిష్ కల్చర్ కానీ, వారి ఉద్దేశంలో హషేం యొక్క విధానం కానీ, మనిషి ఏ విధంగా ఉండాలి, చాలా విషయాలు నేర్పించడం జరిగింది, నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటే బాబేలు గోపురం పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితికి, లేకపోతే రాబోయే ఆ రాశి గారు వేస్తున్న పరిస్థితికి, జెఫన్యాలో చెప్పబడిన పరిస్థితికి అర్థం ఏంటంటే, రబీ యోషువా యాకోబు గారు
హిబ్రూ నేర్పిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, లేదా ఆ హిబ్రూ కల్చర్ నేర్పిస్తున్నప్పటికీ కూడా వారందరూ కూడా ఇప్పుడు రబియోష గారు రేపటి నుంచి ఇజ్రాయెల్ ఎలా తింటారో అదే తినండి మీరు. ఇజ్రాయెల్ ఎలా అయితే దేవుని బట్టలు వేసుకుంటారో మీరు అలా వేసుకోండి అని వారి యొక్క ఉద్దేశాలని వారి మీద పెట్టడం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది, వారికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. దాని ద్వారా వారు ముందు వారికి తెలియని దేవుణ్ణి పూజిస్తూ, లేదా వారికి తెలియని దేవుణ్ణి సర్వ్ చేస్తుండేవారు. కానీ ఆ యొక్క నిజం తెలిసిన తర్వాత, హషేం ఒక్కరే అని ఆ ఒక్కర దేవుని తెలుసుకున్న తర్వాత, వారి యొక్క యూనిక్ స్టైల్, ప్రత్యేకమైన విధానంలో వాళ్ళకు ఉన్న కల్చర్లో ఏ విధంగా హషేంని సర్వ్ చేసేవారో అటువంటి ఆ గొప్ప వారి యూనిక్నెస్ను ఉపయోగిస్తూ దేవుణ్ణి సర్వ్ చేసే దగ్గరికి వస్తారు. అలాగా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ప్రత్యేకమైన విధానంలో హషేంతో ఏకమవడం జరుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు వారి యొక్క కల్చర్ని లేదా వారి యొక్క ఉద్దేశాలని ప్రపంచ దేశాలన్నింటిలో పెట్టడం అనేది జరగదు. అది బాబెల్ గోపురం సెఫాకి, లేతే ఫ్యూచర్లో జరగబోయే జఫన్యాలో చెప్పిన సెఫా బెరూరా అనే పదానికి అర్థం అంటే పవిత్రమైన పెదవులు అంటే ఇది అర్థం అని రబ్బీ గారు చెప్తున్నారు. మేబీ మీ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. యెహోషువ సార్, మీరు రెడీ అయితే మీరు ప్లీజ్ క్యారీ ఆన్. ఖచ్చితంగా. רבי ירון, תודה רבה. אנחנו גם נגד כל הסיכויים, אנחנו נעשה עוד הצהרות מעוד קהילות בעזרת השם. תודה רבה. אם אתה רוצה להגיד אחרי זה משהו על אנשים שעושים, כאילו בקשר לנקודה של רב צ'ובן, בזמנו הציע, גם אם הם 10 השבטים או בני אפרים או משהו כזה, עד שמדינת ישראל תכיר אותם, בינתיים יכולים להיות, ללמוד ולהיות בני נוח, גם זה לא יזיק, כאילו, אם אתה יכול להעביר את זה, זה יהיה מצוין, כי אנשים הרבה התלבטיות, בסופו של דבר הגיעו בכל מקרה. למרות שכל אתה רוצה שאני אגיד עכשיו משהו או ש... כן, אפשר להגיד. אוקיי. Okay. Okay. So I will just add another comment. We are already speaking about Safa Brura, right? About pure language, about clear language that God will turn to all the nations, and it's how we see it today, not just in India, you know, in many countries of the world, it's not easy. We have to overcome gaps of 2,000 years, right? We have confusions of a lot of years that Judaism was kind of in exile, and no one was listening to what the Jews had to say because they were in exile, they were poor and weak, and it's not like in a second to switch all that back. So we have some confusions, but what I want to say that is important to know, maybe it's gradual process, but when one takes upon himself to follow the Noahide laws, then he can be sure that he is walking in the right path, and it even doesn't matter. And you know, some people will be interested to convert to become Jewish, and it's possible. It's a mitzvah, or you know, to convert to Judaism is a mitzvah if one wishes to convert. So of course it's the duty of the people of Israel to help him. But first they have to explain him what it means exactly. You know, it's very difficult. You know, you have to I don't know, to go to Israel to learn Hebrew, to learn. It's not something trivial, and it's not suitable for you know 1.3 billion people of India. Of course, many people that find their roots in Judaism, we see all over the world, people are tracing their identity with Jewish roots and all kind of amazing stories. We are aware of that. We are happy with that. That is where the current point of the world.
but just keep in mind that in order to be connected to God Hashem, it's not a must. It's not a must. In order to be righteous, to get a share to the world to come, it's not a must to convert, of course, to be Jew. And on the other hand, everyone from every nation that follows the 7 universal laws, and maybe, and of course, can add more mitzvot, can be a righteous, and he can be a pious Gentile of the world and get a share to the world to come and be a great righteous, even a prophet. Okay, so that's why we definitely recommend to learn the basics for everyone, to learn the basics and to show how to practice the Noahide laws. And we even there is like an ongoing project of even insert it to the process of conversion. So everyone before conversion to Judaism will pass through this step of becoming a Noachide, a Ben Noach, because it's a must. It's not an optional step to be a Ben Noach. It's like it's a higher step that everyone is expected to achieve. And of course, the most important point is to do it according to the guidance of the rabbis, as it is stated in the pledge of the self-declaration of becoming a Noachites, right? And there are many confusions. You know, sometimes people think, well, we know to do everything by ourselves. It's okay. We don't need the rabbis. And that is a great risk and a great danger of all kind of confusions. You know, Christianity itself is such a, we define it as such a confusion, because when you stop listening to the oral Torah, to the words of God Hashem to Moshe, and from his generation to the next generation and onwards up to this generation of rabbis, so you are in a great risk of getting lost and confused with all kind of different thoughts that are not the righteous paths of Hashem. So just adding this one comment, and I want to bless all the people that join us and do this self-declaration. It's always very, very exciting and happy to see more and more people coming and joining us to declare and to learn with us together. తోదా రబ్బా. తోదా రబ్బా. అయితే రబ్బీ గారు చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెఫా బెరూరా అంటే ఈ పవిత్రమైన పెదవులు ఏవైతే అనుకుంటున్నామో దాని గురించి రబ్బీ గారు వివరిస్తూ ప్రపంచంలోని ప్రతిదీ అంటే ఒక్క ఇండియాలోనే కాదు కానీ ఈ యొక్క మూమెంట్ అనేది లేకపోతే ఈ యొక్క స్థితి అనేది ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇండియాలో రబి యోషే యాకోబి గారి ద్వారా బ్రిత్వాల సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మొదలైంది. అది మూమెంట్ అనేది నడుస్తూ ఉంది. అయితే ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఇది మెల్లిమెల్లిగా మొదలవుతుంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క విషయాలు ప్రపంచానికి తెలియజెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. చాలా గ్యాప్ అనేది వచ్చింది ఈ మధ్యలో. కాబట్టి మళ్ళా ఈ విషయాన్ని ప్రపంచమంతా చెప్పడానికి లేదా ప్రతి ఒక్కరూ యూదయ పెద్దలు ఏం చెప్తున్నారు లేదా యూదులు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని ఆలోచించడానికి అది మరి అంత ఈజీ పని కాదు. కొంచెం సమయం పడుతుంది. చాలా కష్టతరమైన విషయం. చాలా ఎంతో పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరైతే ఈ నోవాహిట్స్గా యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే ఈ నోవాహు యొక్క నేను నోవాహు పిల్లవాడిని లేదా నాకు యూదయ పెద్దల ద్వారా హషేం చెప్పిన విషయం ఏంటని గుర్తించి ముందుకు వస్తారో, అలా ఒకరి ఆ విషయం ముందుకెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి అనేది అది ఏదైతే పవిత్రమైన పెదవులు అనే పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి మనం వస్తాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు. అయితే ఒకవేళ ఎవరైనా నోవాహైడ్గా మారిన తర్వాత వారు యూదునిగా మారాలనుకున్నప్పుడు తప్పకుండా మారొచ్చు. వారికి పూర్తి స్వాతంత్ర్యం ఉంది, పూర్తి అవకాశం ఉంది. ఈ విషయంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే యూదులు ఉన్నారో వారు ఎవరైతే అలా నోవాహత్వం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వారు అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత చెప్పగా నేను జూడాయిజంలోకి వెళ్దాం అనుకుంటున్నాను, కన్వర్షన్ తీసుకోవాలనుకున్నాను అన్నప్పుడు కంపల్సరీ ఇజ్రాయెల్ ప్రజలకు అటువంటి వారికి హెల్ప్ చేయాలనే
రూల్ కూడా వారికి ఉంది. వారు దానికి సహాయం చేస్తారు కూడా. అయితే ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ నోవహత్వం అంటే ఏంటి? లేదా హషేము ప్రపంచంలోని మానవాళందరికీ ఇచ్చిన విధి ఏంటనేది ముందు పూర్తిగా తెలుసుకోవడానికి వారందరికీ కూడా ఈ హిబ్రూ అనేది నేర్చుకోవడం చాలా అవసరం. ఆ రూట్స్ తెలుసుకున్న తర్వాత దాని ద్వారా విషయాలు నేర్చుకుని, పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తరువాత అవన్నీ మనసులో పెట్టుకుని, ఆ తరువాత వేయాల్సిన స్టెప్పు అనేది ఈ కన్వర్షన్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆహ్, ఈ కన్వర్షన్ అనే ప్రాసెస్‌లో ప్రతి ఒక్కరు కూడా లేదా యూదునిగా మారాలనుకుని, లేదా నేను చెదిరిపోయిన యూదులను అనుకుని ఎవరన్నా అయితే అనుకున్నారో, వారందరినీ తిరిగి తీసుకురావడం అనేది ఇజ్రాయెల్‌కున్న గొప్ప బాధ్యత. అయితే ఈ సందర్భంలో ఎవరైనా సరే, ఒకవేళ వారు చెదిరిన యూదులు అనుకున్నా, లేకపోతే కన్వర్ట్ అవ్వాలనుకున్నా, వారందరూ కూడా ముందుగా ఈ నోవహత్వాన్ని పాటించడం అనేది కంపల్సరీ. ఇది ఆప్షన్ కాదు. లేదంటే ఆప్షనల్ కాదు. ఇది కంపల్సరీ. ముందు ఎవరైనా సరే యూదులుగా మారాలనుకున్నా, ఒకవేళ చెదిరిన యూదులు అనుకున్నా, వారందరూ కూడా మొట్టమొదటిగా ఈ నోవహత్వాన్ని స్వీకరించి, దాన్ని ఫాలో చేస్తూ వెళ్ళినప్పుడు, ఆ తరువాత ఈ 7 ఆజ్ఞలతో కూడా నేను వేరే ఆజ్ఞలు కూడా చేయాలనుకుంటున్నాను. ఇంకొంచెం ముందు వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు, అప్పుడు వారికి గైడెన్స్ అనేది లభిస్తుంది. దీంట్లో మరలా ఎస్పెషల్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఎవరికి నచ్చినట్టు వారు చేసే విధానం అయితే కాదు. ఈ పరిస్థితిలో ముందుకు వెళ్ళడానికి కంపల్సరీ రబ్బీల యొక్క గైడెన్స్‌లో మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో అవే పుస్తకాలు పట్టుకుని, అదే బైబిల్ అని వారు చెప్పే దాన్ని పట్టుకుని, క్రైస్తవత్వం అనే ఒక మతం అనేది ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తూ వస్తుంది. కానీ వారందరూ కూడా ఆ యూదయత్వం లేదా ఆ మోషే గారికి ఇచ్చిన తోరా యొక్క మూల పాఠాల నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే రబ్బీల యొక్క గైడెన్స్ లేకపోవడం. అదే విధానంలో ఇదే ఇదే పుస్తకాలను లేతే వారి యొక్క సొంత ఆలోచనలతో వేరే మతాలు కూడా తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా హషేం నుంచి దూరం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ రబ్బీల యొక్క గైడెన్స్‌లో మాత్రమే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ ఈ యొక్క జనరేషన్‌లో ప్రతి ఒక్కరు కూడా దాని వైపు ఆకర్షించబడి, దాని వైపు విషయాలను తెలుసుకొని, ఆ పవిత్రమైన పెదవుల కోసం ప్రతి ఒక్కరు దగ్గరికి రావడం అనేది మనం చూస్తున్నాం. సో, ఆ విధంగా వచ్చిన మీరందరూ ఎవరైతే టెంపరరీ నో-హైడ్ డిక్లరేషన్ చేశారో, ఇంకా ముందుకు వెళ్లి పర్మనెంట్‌గా వారి యొక్క పూర్తి డిక్లరేషన్ చేయాలని సిద్ధపడుతున్నారో వారందరికీ కూడా రబ్బీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. తొదరబ్బా సార్. యేషు యాకోబ్ గారు ప్లీజ్. తొదరబ్బా అనిల్ గారు, తొదరబ్బా రబి యారోన్, తొదరబ్బా యాకోబ్ గారు, మీ అందరికీ చాలా వందనాలు. 2 సెల్ఫ్ డిక్లరేషన్స్ మనం చేసిన తర్వాత చాలా విషయాలు తర్వాత సమయం ఉంటే దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. బెబకష రత్నగిరి గారు. షలోం సార్, దయచేసి మీరు నిలబడి ఈ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉంటే కొన్ని ప్రశ్నలు అడగడం అప్పుడు కొంచెం మీరు ఓకే. తొదరబ్బా సార్, మీ పేరు, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఇప్పుడు ఏ ప్రకటన చేయాలని ఆశిస్తున్నారు, తర్వాత మీరు ఒక్కరే చేస్తున్నారా, తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన అంటే ఏమిటో మీకు అర్థమైందా, వీటిని గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. షాలోం సార్, అందరికి షాలోం అండి. నా పేరు రత్నగిరి, మాది కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలు, గుంటూరు జిల్లా. నేను ఇప్పుడు నోవహైడ్ స్వీయ ప్రకటన చేయటానికి ముందుకు వచ్చాను. ప్రస్తుతానికి నేను ఒక్కడనే ఈ ప్రకటన చేస్తున్నాను. తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన అంటే ఏమిటో మీకు అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత ప్రశ్న, ఇశ్రాయేలు ద్వారా నోహీనుగా గుర్తింపు పొందుటకు ఇది మొదటి అడుగు మాత్రమేననియు, నోహీ ఆజ్ఞలను అధ్యయనం చేసి పూర్తి అవగాహనకు వచ్చిన తరువాత 3 రబ్బీలతో కూడిన యూదయ కోర్టు న్యాయస్థానం ఎదుట నోహీ ప్రకటన చేసిన తరువాత ఆ యూదయ కోర్టు మీ ప్రకటనను స్వీకరించి మిమ్మల్ని అంగీకరించిన ఎడల మాత్రమే నోహీనుగా గుర్తించబడతారని మీకు అర్థమైందా? అర్థమైంది సార్ పూర్తిగా. కె రత్నగిరి అని మీరు
ఏ విధమైన మానసిక లేక శారీరక ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పూర్తి స్వేచ్ఛతో మరియు స్వచ్ఛమైన మనసుతో పవిత్రంగా ఏకాగ్రతతో ఈ తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన చేయుటకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను సార్. బెవకష మీరు ఈ ప్రకటన చేయవచ్చు. ఇశ్రాయేలు దేవుడు అయిన హషేం, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని రత్నగిరి కొట్టిపాటి అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నోహ యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలు వాటి వివరాలన్నింటినీ పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవించుట కారణమై నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజు అయిన హషేం, నీవు స్తుతింపబడుదువుగాక. షమా ఇశ్రాయేల్, హషేం ఎలోహేను, హషేం యహాద్. తొదరబా సార్, తొదరబా, మజాల్ తోఫ్, చాలా సంతోషం. తొదరబా. బెవకష రబి గారు కూడా అయిన తర్వాత మీకు కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. బెవకష. తొదరబా సార్, తొదరబా. ఒక నిమిషం. ఓకే, రవి గారు హ్యాండ్ రైజ్ చేయండి. మీ కార్యక్రమం కూడా, మీ ప్రకటన కూడా. ఓకే, బేబకష సార్, నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇష్టపడుతున్నారా? ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా? షాలం సార్, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చెప్పి ఈ ప్రకటన చేయవచ్చు. నా పేరు రవి కొరికపాటి సార్, కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలు, గుంటూరు జిల్లా నుంచి ఇప్పుడు తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన చేయటకు సిద్ధపడుతున్నాను సార్. బెవకష. ఇశ్రాయేలు దేవుడు అయిన హషేం, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని రవి కొరికపాటి అని నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నోవాహు యొక్క 7 ఆజ్ఞలను కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నింటినీ పాటిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నేను జీవించుటకు కారణమైన నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజువైన హషేం, నీవు స్తుతించబడుదువుగాక. షమా ఇశ్రాయేల్, హషేం ఎలోహేను, హషేం యహాద్. తొదరబా సార్, మజాల్తో. తొదరబా, చాలా సంతోషం. తొదరబా. ఈ ప్రత్యేకమైన తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన చేసిన వారికి, ఇంతకుముందు చేసిన వారికి, ఇప్పుడు చేసిన వారికి, మీ అందరికీ చాలా మజాల్తో, చాలా సంతోషం. అయితే కొన్ని విషయాలు, 2 నిమిషాలు టైం ఉందని భావిస్తున్నాను యాకోబ్ గారు. 2 విషయాలని, అంటే కొద్ది విషయాలని మాట్లాడటానికి టైం ఉంటే డెఫినెట్గా. జనరల్గా తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ముందుకు రావటం అనేది చాలా కష్టమైన విషయం అయినప్పటికీ అనేక అంటే తర్జనలు భర్జనలు పడి చేద్దామా వద్దా అనే ఉద్దేశంతో చాలా ఆలోచించి చివరికి ఈ తాత్కాలిక నోహయ స్వీయ ప్రకటన చేయడానికి ముందుకు వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ప్రపంచానికి, యూదులందరికీ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా మీరు ఏం తెలియజేస్తున్నారు అంటే, నేను తోరా ప్రకారం హషేము చిత్తాన్ని నెరవేర్చడానికి, అది రబ్బీల మార్గదర్శకత్వంలో,
రబ్బీల మార్గదర్శకత్వం అంటే చాలా మందికి ఇదేంటండి, రబ్బీలు చెప్పే విషయాలను మేము ఎందుకు వినాలి, దేవుడు చెప్పింది మేము వింటామని అని అంటూ ఉంటారు. ఇక్కడ చిన్న కామన్ సెన్స్ విషయం ఏంటంటే, రబ్బీల చెప్పిన విషయాన్ని మార్గదర్శకత్వంలో వెళ్ళటం అంటే అర్థం ఏంటి అంటే, రబ్బీలు ఎవరు చెప్పేది? ఏ రబ్బీలు చెప్తున్నారు? సొంత ఒపీనియన్లు చెప్పే రబ్బీలా, లేకపోతే మోషే గారి దగ్గర నుంచి దేవుని హషేము ద్వారా తెలుసుకొని ఆ విషయాలను తీసుకుని మోషే గారు చెప్తున్న విషయాలని ఆ ట్రెడిషన్ ని ఫాలో అవుతున్నారా? చాలా మంది కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా అవగాహన లేని వారు ఏమనుకుంటారంటే, నోహత్వమేమో రబ్బీలు కల్పించింది, కన్వర్షన్ ఉంది చూడండి, నేను కన్వర్ట్ అయ్యానే, ఆ కన్వర్షన్ మాత్రం దేవుడు కన్వర్ట్ చేశాడు నన్ను. ఇది ఏమన్నా అసలు అర్థం ఉన్న మాటేనా అసలు? అంటే కన్వర్షన్కి అయితేనేమో దేవుడు చేస్తాడు, నోహి ఆజ్ఞలు అంటారా, అది మామూలుగా కల్పితాలు, మానవులు కల్పించిన, రబ్బీలు కల్పించిన విషయాలు. ఒక వ్యక్తి కన్వర్ట్ అవ్వాలంటే నాకు ప్రాసెస్ చూపించండి, తోరాలో ఎక్కడుందో, ఏం చేయాలి, ఆ తోర ఎవరు తీసుకొచ్చారు, రబ్బీలా దేవుడు ఇచ్చాడా నీకు డైరెక్ట్ గా? నాకు అర్థం కావట్లేదు అది. అంటే చాలా మంది ఎలాంటి ప్రశ్నలు వేస్తా ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీ కన్వర్షన్ ప్రాసెస్, నువ్వు ఎవడమైనా సరే, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కన్వర్షన్ వెళ్తున్నాను జోడాయిజం ప్రకారం అంటే అర్థం ఏంటంటే, నువ్వు రబ్బీల మార్గదర్శకత్వంలో వెళ్తున్నట్టే లెక్క. కాదా? నిరూపించు, చూద్దాం. రబ్బీలు, మోషే రబ్బీ గారు తీసుకొచ్చిన తోరాన్ని పట్టుకొని ఎలాడుతున్నావు కదా, అది నిజమని, అది దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నావు కదా. ఇప్పుడు నువ్వు రబ్బీ చెప్పింది కనుక ఇంకెవరు చెప్పింది అంటున్నావు? చిన్న లాజిక్ ని మిస్ అవ్వటం, అది అవగాహన లేని వారు చేసే పని. మనం ముందుకు వెళ్ళేది ఏంటంటే అవగాహనతో వెళ్ళటం అనేది జరుగుతుంది. కన్వర్షన్ అవ్వాలంటే నువ్వు ప్రాసెస్ లో వెళ్ళి కన్వర్ట్ అవ్వు. కన్వర్ట్ అయిన తర్వాత నువ్వు ఆ బావిలో మంచినీళ్ళు నువ్వు తోడుకునే బావిలో పోస్తానంటే, నువ్వు ఏది పడితే అది చేస్తానంటే ఎలా ఊరుకుంటాం? అది సరైన, అది ఇంగిత జ్ఞానం, కనీస ధర్మం అన్నా ఉండాలి కదా నీకు ఒక మనిషిగా ముందు అసలు. కాబట్టి మోషే గారు, రబ్బీ గారే, మోషే గారు ఎవరో కాదు, మోషే గారే ఈ తోరాన్ని తీసుకొచ్చిన వారు దేవుని దగ్గర నుంచి, హషేం దగ్గర నుంచి. ఓరల్ తోరా ట్రెడిషన్ కూడా మోషే గారు తీసుకొస్తేనే దాన్నే పారంపర్యంగా తీసుకొస్తూ తరతరాలుగా దాన్ని కాపాడుకుంటూ తీసుకొస్తున్నారు. అంతేగాని మన సొంత ఉద్దేశాలని రుద్దటానికి అయితే మాత్రం అది డెఫినెట్ గా అది రాంగ్ స్టెప్. దేవుని ప్రతి వ్యక్తి సొంత వాటి మీద ఆధారపడిన వ్యక్తి పడిపోతాడు. అది కొంత టైం అయిన తర్వాత ఫస్ట్ లో అందరూ వచ్చేస్తారా, భలే ఉంది, ఇది భలే ఉంది, అవును మనకి ఇష్టమైంది అదే కదా, అదే కదా అని. కాసేపు అయిన తర్వాత అది పడిపోయిన తర్వాత ఇక లేవలేని పరిస్థితిలో ఉంటుంది. నేనేమంటున్నానంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ చిన్నగా వేస్తూ స్టడీ చేయి. నువ్వు ఇప్పుడు ఏం మారన అవసరం లే, కన్వర్ట్ అవనవసరం లే, నోహీనుగా కూడా మారన అవసరం లే. ప్రాజెక్ట్ లో ఒక 1 year స్టడీ చేయి, అర్థమైన తర్వాత నాకు వద్దండి అను, ఇది ఇది కాదండి నేను ఎలా తలుచుకున్నది, ఏదైతే ఏమైంది. అంతేకాదు ఇంకా ఏంటంటే, మా దగ్గర అంటే బ్రీత్ తోలాంగ్ కానివ్వండి, లేకపోతే బినయ్ ఎఫ్రాయిం ఇస్రాయల్ అనే ఆర్గనైజేషన్ కానివ్వండి, ఆర్థడాక్స్ జూడాయిజం ప్రకారం వెళ్తాం కాబట్టి డెఫినెట్ గా రబ్బీల్ని గౌరవిస్తాం. వారిచ్చిన మార్గదర్శకత్వంలో దేవుని దగ్గరికి చేరటం అనేది అది చాలా ఉత్తమమైన మార్గం. ఎందుకంటే మోషే గారు అంత స్థాయిలో దాన్ని ఎలా ఆయన దగ్గరికి, హషేం దగ్గరికి రావాలనేది తెలియజేశారు కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేస్తాం. కాబట్టి మాతో ఉండదలుచుకుంటే డెఫినెట్ గా రబ్బీల మార్గదర్శకత్వంలోనే వారు చెప్పిన పెద్ద పెద్ద విషయాల్ని, ఉన్నతమైన విషయాల్ని, ప్రవక్తలు చెప్పిన, రబ్బీలు చెప్పిన, వీరందరూ కూడా బోధకులే, టీచర్సే. ప్రవక్తలు రబ్బీలు కాదు అనుకోండి, ఈయన ప్రవక్త కాబట్టి రబ్బీ కాదు, అందరూ రబ్బీలే. మోషే గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బోధించి దాన్ని ఓరల్ తోరాని అందించేవారే, వారినే రబ్బీలు అని పిలుస్తారు.
ప్రతి వారిని రబ్బీ అని పిలుస్తారు అందించేవాళ్ళు. కాబట్టి రబ్బీల మార్గదర్శకత్వంలో వెళ్ళటం అంటే రబ్బీలను పూజించటం కాదు. కొంతమంది పొరపాటు పడతారు. రబ్బీలను పూజించడం ఏంటి, రబ్బీ గారు చెప్పేది అని రబ్బీ రబ్బీ అంటుంటే అదేంటి నువ్వు దేవుడికి బదులుగా రబ్బీని పూజిస్తున్నావు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి నీ ఇష్టం వచ్చిన ఉద్దేశ ప్రకారం వెళ్ళటం కాదు. దేవునికి దగ్గర అవ్వాలంటే మోషే రబ్బేను గారి దగ్గర నుంచి నువ్వు మొదలు పెట్టాలి. ఆయన ఏం చెప్తున్నారో దాని ప్రకారం నడుచుకోవటానికి నువ్వు ఇష్టపడి ఉండాలి. నువ్వు మోషే గారు అంత స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ రబ్బీలు చెప్పింది నేను ఎందుకు వింటానంటే నువ్వు తోరా కూడా పక్కన పెట్టేసి నీ కన్వర్షన్ కూడా పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చిన రీతిలో నడుచుకో దేవునితో. దాన్ని ఎవరు కాదంటారు? మన ఆర్గనైజేషన్ లేకపోతే మేము తీసుకొచ్చే విషయాలన్నీ కూడా ఇస్రాయేల్ గైడెన్స్, ఇస్రాయేల్ రబ్బినేటు వారు ప్రోత్సహిస్తూ ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రోత్సహిస్తున్న విషయాలని తీసుకొస్తాం. కానీ మా సొంత ఒపీనియన్లు అయితే ఎప్పుడో నీరు గారిపోయేది మా ఉద్యమం. ఎందుకంటే ప్రతిసారి ఇంకా కొంతమంది బాంబే నుంచి కూడా ఫోన్ చేశారు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అండి, మీరు టీచ్ చేయండి. అనేక మంది ఇండియాలో చాలా మంది ఈ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఏది కన్వర్షన్ అవ్వాలన్నా, చెదిరిన యూదులన్నా, ఇంకెవరైనా మొదటి స్టెప్ వేయాల్సింది బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకోమనే కదా అందరు చెప్పేది. అది మనకు అర్థమయ్యి ఓకే దీని ప్రకారం వెళ్దాం అనుకుంటేనే, బలవంతం ఏమీ లేదు, ఆపేది కూడా ఏమీ లేదు. కాబట్టి మనం వెళుతున్న మార్గం కానివ్వండి, ఈ స్టడీస్ కానివ్వండి, ప్రతి విషయం యోధత్వానికి సంబంధించిన ప్రతి విషయం కూడా రబ్బీలు వారు ఇచ్చిన గైడెన్స్ లోనే వెళుతుంది. ఎవరైనా చాలా మంది మాకు మెసేజ్లు పెడతా ఉంటారు, మినహా ఉంది ఇప్పుడు, లేకపోతే అది ఉంది, ఇది ఉంది, ఈ ప్రార్థన ఉంది, అది ఉంది, ఈ మెసేజ్ ఇస్తాం, ఆ మెసేజ్ ఇస్తాం అని. రబ్బీలతో నీకు పని లేనప్పుడు నువ్వు మినహా ఎక్కడి నుంచి తెచ్చావు? అసలు ఇది చాలా విడ్డూరంగా ఉంది. మాట్లాడటంలో ఒక సెంటెన్స్ కి పొంతన లేదు. ఇప్పుడు నేను మినహా ప్రార్థన అంటున్నావు, మినహా ఎక్కడుందో చూపించండి తోరాలో మినహా ప్రార్థన చెయ్యాలి అనేది. లేదు కదా. లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? రబ్బీలు చెప్పారా, ఇప్పుడు రబ్బీలు కావాలా నీకు? ఇది చాలా బాగుంది. అంటే అసలు మతిస్థిమితం అనేది ఉందా? కొంచెం అన్నా అవగాహన ఉందా? ఆలోచించి మాట్లాడుతున్నావా? నేను చెప్పేది అవగాహన చేసుకుందాం అంటున్నాను. కాబట్టి అనేక ప్రోగ్రామ్స్ మేము తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. నోహియల్కి ముందుకు వెళ్ళాలనుకున్న వారికి మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్ గా. ఆ గైడెన్స్ కూడా తర్వాత ఇస్తాం. ముందు నువ్వు మొదటి మెట్టు చిన్నపిల్లవాడికి ఏం చేస్తాం, నడక నేర్పిస్తాం. మొదట పాకుతా ఉన్నప్పుడు అడుగులేయి అమ్మా అని చిన్న అడుగులు లేపిస్తాం. నువ్వు పరిగెత్తు, అజ్జయ్యి, యుద్ధం చేయని చిన్నపిల్లవాడికి ఏం చెప్పరే ఎవరు? ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి. ఒక్కసారి నువ్వు దూకు, కాలంలోకి దూకు, సముద్రంలో దూకు అని చెప్పేవాడు అసలు అతనికి అర్థం కాలేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది అతనికి చేతగాని పరిస్థితిలో ఉండటం వల్ల ఏది పడితే అది మాట్లాడుతా దాని టైం గడపటం అనేది జరుగుతుంది. కాదు, స్టడీ చేసి తెలుసుకొని అవగాహనకు రా. నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. మేము మళ్ళీ యాకోబు గారు చెప్పారు కాబట్టి నేను చేశాను కాదు, నీవు నిర్ణయం తీసుకొని నేను చేయదలుచుకున్నాను అనేది నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తావో దానికి హెల్ప్ చేయటానికే ఉన్నాం. కానీ అది ఆర్థడాక్స్ యోధత్వం ప్రకారం వెళ్ళదలుచుకుంటేనే మేము మీతో మాట్లాడతాం. కానీ లేకపోతే మా దారిలో మేము వెళ్ళిపోతూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇప్పుడు మీ మీద చాలా సెల్ఫ్ డిక్లరేషన్స్ చేసిన తర్వాత ప్రెషర్ వస్తుంది. ఏచరారా అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. అటు నుంచి ఫోన్లు అవి ఇవి, అదేంటి నువ్వు చేయటం ఏంటి, ఇదేంటి వాళ్ళు చేయటం ఏంటి, ఇవి చేయటం ఏంటి. ఇదంతా కాదు. రబ్బీల గైడెన్స్ లో ఇస్రాయెల్ నుంచి రబ్బీనేటు వారి ప్రోత్సాహంతో అందరూ సమ్మతించిన దాన్ని, ఆథరైజ్డ్ దాన్ని, మళ్ళీ నా ఒపీనియన్ తెస్తే నన్ను తీసి పక్కన పడేయచ్చు వెంటనే. ఆథరైజ్డ్ విషయాన్ని తీసుకొస్తున్నాం, అథారిటీ ఉన్న విషయాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి అది అర్థం చేసుకొని నిర్ణయించుకొని వెళ్దామంటే వెళ్దాం, లేదంటే షలోం అని చెప్పి మనం ఫ్రెండ్స్ గా విడిపోదాం. అదేం పెద్ద సమస్య కాదు.
కాబట్టి మీరు చాలా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరు పడితే వారు ఏది పడితే అది చెప్తే వినటానికి మీరు ఏదో అమాయక ప్రజలు ఒక గొర్రెల మందలాగా అదేదో చెప్పారు కదా వెళ్ళిపోదాం పరిగెత్తుకుంటా అనేది మాత్రం చేయకూడదు. అంటే ఈ పదాలు ఉపయోగిస్తున్నానని ఏమనుకోవద్దు. ఎందుకంటే అది చాలా మంది తోడేళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి దూరతా ఉంటుంది. డెఫినెట్గా అది మాత్రం మనం బాగా మీరు గుర్తించుకొని మీరు చూసుకొని పరిశీలన చేస్తూ మీరు స్టెప్ వేయండి. మాతో ఎప్పుడు మీరు కలిసి వెళ్దాం అనుకుంటే మా సభ్యుల గైడెన్స్ ప్రకారం ముందుకు వెళ్దాం. లేదంటే చలం సార్, మీకు ఇష్టమైన రీతిలో మీరు వెళ్ళిపోవచ్చు. ఆపేది లేదు, డిస్కరేజ్ చేసేది లేదు ఎవరిని మీరు చెదిరిపోయిన యూదులు కాదు, మీరు నోహీలే అని మేము తొక్కేసి నెక్కేసి ఇవన్నీ ఇండియాలో చేసి పనులేవో కానీ రబ్బీలు ఇలాంటివి ఎందుకు చేస్తారు? కాబట్టి సరైన విధానంలో వెళ్దాం అనుకుని స్టడీ చేయాలంటే మాత్రం ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎక్సలెంట్ 1 year తర్వాత ఎక్సలెంట్ సమాజాలు తయారవుతాయి. మనం వచ్చే వారం చూడండి, మా గైడెన్స్లో వెళ్తున్న ఒక సమాజం బిగిన్ అవుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ చేసి ఒక సమాజంగా ఏర్పడి మీరు ఏం చెప్తే చేస్తామండి అని మా మీద భారం పెట్టి అంటే మా మీద నమ్మకం పెట్టి రబ్బీల గైడెన్స్లో వెళ్ళాలంటే వారికి గైడెన్స్ ఇస్తూ తీసుకెళ్తాం. అంటే మొట్టమొదటి ఇది అసలు ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో మొట్టమొదటి నోహియ సమాజం సెల్ఫ్ డిక్లరేషన్స్ చేసిన తర్వాత ఏర్పడుతుందంటే మాకు అది చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా మీ అందరూ పాల్గొంటారని దాన్ని ప్రత్యేకంగా అందరికీ జూమ్ ద్వారా ఐడియా ఇవ్వటం జరుగుద్ది. హగ్గ ఉమోత్ అనే పేరు మనం హగ్గ ఎనోషుత్ కాకుండా హగ్గ ఉమోత్ పండుగను కూడా జరిగించబోతున్నాం. చాలా గొప్ప కార్యక్రమాలు, చాలా సమయాన్ని వెచ్చించి మీరు ఈ విషయాలన్నీ విన్నందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ వందనాలు. యాకోబ్ గారు అవకాశం. తొలరబ్బా సార్, కొన్ని ప్రత్యేకమైన ముఖ్యాంశాలు తాత్కాలిక నోహీసి ప్రకటన చేసిన తర్వాత చెప్పడం జరిగింది. తొలరబ్బా, ఇప్పుడు యారోన్ గిలోర్ గారు మనతో ఉన్నారు కాబట్టి దాన్ని కొనసాగించవలసిందిగా ఓకే సార్. తొలరబ్బా. Shalom, Yaron Gilor. Please welcome and continue our Torah study session. Yes, just a moment. Okay, תודה רבה, ד"ר יעקב גרור. Okay, I don't remember, did we have any questions to answer, or we didn't have time to stop for questions? Yeah, I'll ask once again. Till now, no questions. Okay. మళ్ళా మీ అందరికి కూడా క్లాస్లోకి మళ్ళీ మీ అందరికి వెల్కమ్. అయితే మళ్ళీ క్వశ్చన్లే ఉంటే కనుక మనం మొట్టమొదటిగా టెంపరీ నోహైడ్ డిక్లరేషన్ చేసిన వారికి అభినందనలు. సో మళ్ళీ మనం క్లాస్లోకి వద్దాం. ఎవరికైనా ప్రశ్న ఉంటే దయచేసి హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే మనం క్లాస్లోకి వెళ్దాం. Maybe Rao, you may continue. If anybody raises their hand, then we'll go for the question. మనం క్లాస్లోకి వెళ్దాం. సో రబీ గారు క్లాస్ చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు. అవకాశం రావు. Yes, okay. Okay, so I think we discussed a little bit about Nimrod and the Nimrodic approach and the problem so it will be a good background for us to continue and better understand what was exactly the sin of the builders of the
Tower of Babylon. But that is in chapter 11. I want to add something about Nimrod that we didn't talk so far. I think we only presented some negative aspects of Nimrod. I want to say what nevertheless was positive about Nimrod, and to remind ourselves that we are dealing with, after all this confusion, we are still dealing with the new humanity, right? We saw that the importance and the significance of Noah and his family, that they were rescued during the flood, and they got this very important mission to be the founders of new humanity. And so it's, it's like God promised, God had a covenant, the B'nai Noach covenant of 7 Noachite commandments, that there will be no more flood. So if Nimrod, we now meet Nimrod to be such an evil or corrupted leader of humanity, so maybe it demands another flood. So it's a question that rises here. If everything he did, he united humanity, and united humanity not for the right reasons, not for the right purposes. So how can we understand that it's not demanding another flood? Maybe Israel can explain this question and we can continue. అయితే ఇప్పటి వరకు మనం నిమ్రోద్ గారి గురించి, లేదా నిమ్రోద్ గారి యొక్క ఉద్దేశం, లేదా ప్రపంచానందరినీ ఏకం చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన ఉపయోగించిన విధానం గురించి మనం చూడడం జరిగింది. అయితే తర్వాత యాక్చువల్గా ఆ బాబెలు గోపురం కడుతున్న సమయంలో వారు చేసిన తప్పిదం ఏంటనేది కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. అయితే నిమ్రోద్ గారిలో ఉన్న నెగిటివ్ అప్రోచ్ని ఇప్పుడు వరకు చూసాం. అయితే ఆయనలో ఏమన్నా అంటే ప్రతికూలమైన విధానం చూసాం, కానీ సానుకూలమైన విధానం లేదా మంచి కూడా ఆయనలో, అంటే మంచి ఉద్దేశాలు లేదా మంచి క్యారెక్టరిస్టిక్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా మనం చూద్దాము. అయితే మనం విషయాన్ని అర్థం చేసుకుంటే కనుక, నోవా గారు వారి పిల్లలు, ఈ బెనీ నోవా ఎవరైతే ఉన్నారో, నోవా గారి పిల్లలు వచ్చిన వారందరికీ ఉన్న ఒక గొప్ప ఛాలెంజ్ ఏంటంటే, వారు మరలా తిరిగి ఈ ప్రపంచానంతటిని నిండించిన తర్వాత, వారందరూ అభివృద్ధి పొందిన తర్వాత ఒక గొప్ప సమాజాన్ని, తిరిగి మరలా కొత్త సమాజాన్ని తయారు చేయాలి. అది వారికి ఎదుర్కొన్న సవాలు. అయితే బెనీ నోవా గారి పిల్లలందరితో కూడా హషేం చేసిన ఆ యొక్క నిబంధనని మనం చూసాం. తిరిగి మరలా ఈ భూమి మీద ఎటువంటి జలప్రళయం రాదని హషేం అక్కడ నోవా గారితో, అతని పిల్లలందరితో, తన తరం వారందరితో కూడా, రాబోయే తరాలతో కూడా ప్రమాణం చేసినట్టుగా మనం చూసాం. అయితే అది జరిగిన కొంతకాలానికి నిమ్రోద్ గారు మరలా తిరిగి ఆయన చేసిన పని ద్వారా, లేదా ప్రపంచ మానవాళ్ళంతా దానితో కలిసి వారందరూ చేస్తున్న హషేంకి ఎదురు తిరిగిన విధానాన్ని బట్టి మనం చూస్తే, తిరిగి మరలా అందరూ కూడా చెడిపోయి, వాళ్ళ మార్గాలు చెడిపోయి, తిరిగి మరలా ఇంకొక జలప్రళయం అవసరమయ్యే పరిస్థితిని మరలా తిరిగి తీసుకొచ్చారు ప్రపంచంలోకి. అంటే తిరిగి మరలా ప్రజలందరూ కూడా హషేం ఉద్దేశం కాకుండా ఆయనకి ఎదురు తిరిగే వారిగా అందరూ మారిపోయారు. అయితే మరి హషేం చేసిన ఆ యొక్క నిబంధనకి, లేదా ఇక్కడున్న పరిస్థితిని ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం? ఇది ప్రశ్న. బేవకషరావు. మేబీ ఎవరైనా రెస్పాండ్ అందుకు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ముందు పొరపాటు జరిగినప్పుడు హషేం జలప్రళయంతో అందరినీ క్లీన్ చేయడం జరిగింది. అయితే ఈ పరిస్థితిలో తిరిగి మరలా అదే పరిస్థితి వచ్చింది, కానీ హషేం అక్కడ నిబంధన చేయడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? బేవకషరావు ప్లీజ్. Rao, you're on mute. Right. Yeah. Okay, thanks. Okay. Right. Now, what was the positive point of Nimrod after we heard that all this negativity of his
bravehood, of his erroneous character. And that is, first of all, first point is the unity. The unity, it means that he was he put his mind to unite everyone around him, even though it was for wrong purposes, even though it was on contrary to the will of Hashem, but yet a unity, that means cooperating one with another, not fighting, not killing one another. That is a progress. And if we recall what were the sins of the generation of the flood at the time of Noah, they had a very severe sins. They had Hamas. Yes, Hamas, it's like the theft, stealing, and killing, and that leads to all kind of other crimes and sins, that all various types of sins. And that there was like, it was a so desperate state, so only Noah had to be saved by the flood. And here we see there is no, maybe there is like a quite appropriate legal system, juristical system at the time of Nimrod, and people are not stealing, people are just working together, and that is the most valuable thing to achieve. They don't steal from one another, so they observe the 7 Noahide laws, but they forget something important, right? But still, it's something to take into account as a positive, and that is why we see it as not repeating the sins of the generation of the flood. It's a higher level. It's a lesser severe sin by the generation of Nimrod, and the fact that they were united stands for them, so that God will not have to again destruct the whole humanity and only save few individuals. And so we see that the covenant of Bnei Noach stands, and the promise of God is kept, and the punishment of the Tower of Babylon was actually that no one has to be killed. It's maybe only indirectly, but the punishment was just to stop this huge project, this huge endeavor, and to mix it and to separate it to different separated kingdoms, realms, and it was not a punishment like the generation of the flood. Yeah. Okay. అయితే ఆ జలప్రళయం ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ హషేంకి ఎదురు తిరిగిన విధానంలోనే నిమ్రోద్ గారి కాలంలో కూడా హషేం యొక్క ఉద్దేశాన్ని కాకుండా వారి యొక్క ఉద్దేశం వైపు వెళ్తున్నప్పటికీ కూడా ఏ విధమైన పాజిటివ్ పాయింట్ హషేంని ఆ జలప్రళయం రానివ్వకుండా ఆపింది అనే ఒక పాజిటివ్ పాయింట్ కూడా మనం చూస్తే కనుక, అంటే అంత సివియర్ తప్పు పాపం అనేది వారు చేయలేదు అనడానికి ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ చూసిన పరిస్థితిని చూస్తే కనుక వారందరూ కూడా ఐకమత్యం కలిగి ఉండడం జరిగింది. ఆ బాబేలు గోపురం సమయంలో వారందరూ కూడా ఐకమత్యంతో కలిగి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాలోచనలు అయితే వారి యొక్క సొంత ఆలోచనలు ప్రత్యేకతతో వారు పనిచేయలేదు, కానీ అందరూ మాత్రం కలిసి ఉండడం జరిగింది. అంటే ఒకరికి ఒకరు కోఆపరేట్ చేసుకోవడం కానీ, అంటే ఆ యొక్క ఏదైతే పని తలంచారో ఆ పనిలో ఒకరికొకరు సహకరించుకోవడం కానీ, ఒకరినొకరు చంపుకోకుండా లేకపోతే ఒకరినొకరు దోచుకోకుండా, ఏదైతే ఆ జలప్రళయం జరిగినప్పుడు జరిగిన పరిస్థితుల్లో ఒకరినొకరు దోచుకోవడం, లేకపోతే మనం అక్కడ చూసిన పదాన్ని చూస్తే కనుక హమాస్ అని ఉంటుంది. హమాస్ అంటే మన తెలుగులో బలాత్కారం అని రాయబడింది. అంటే ఆ బలాత్కారం అన్న పదానికి రాశిగా చాలా వివరణ ఇస్తారు. బలాత్కారం అంటే ఏమేమి తప్పులు దాంట్లోకి వస్తాయో, అది విగ్రహారాధన కావచ్చు, లేకపోతే దొంగతనం కావచ్చు,
ఇలాంటి విషయాలన్నీ కూడా బలాత్కారం అనే పదంలో, హమాస్ అనే పదంలో వస్తాయి. ఆ విషయాలన్నీ కూడా బాబేలు గోపురం సందర్భంలో లేవు. ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఒకరొకరు చంపుకోవట్లేదు, దొంగతనం చేయట్లేదు. కానీ వారందరూ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, అంటే హషేమే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తారన్న ఒక పాయింట్ మిస్ అయిపోయారు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి ఈ నోవాహు యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మిగతా ఆజ్ఞలు పాటిస్తూ వచ్చారు. కానీ హషేం మాత్రం మర్చిపోవడం జరిగింది. కాబట్టి జలప్రళయం సమయంలో వారైతే ప్రతి దాన్ని విడిచిపెట్టారు. హషేంని మర్చిపోయారు. అలాగే ప్రతి ఒక్కరు ఒకరి మీద బలాత్కారంతో లేదా దొంగతనంతో వివిధ రకాలైన విగ్రహారాధన ప్రతి దాంతో నిండిపోయింది. కానీ బాబేలు గోపురం పరిస్థితులు ఉన్న సందర్భంలో మాత్రం మనుషులు మిగతా ఆజ్ఞల్ని పాటిస్తూ వచ్చారు. కానీ ఇంపార్టెంట్ అయిన విషయం అంటే హష్యంని మర్చిపోవడం మాత్రమే జరిగింది. కానీ మిగతా విషయాల్లో ఒకరినొకరు సహకరించుకోవడం విషయంలో, ఒకరినొకరు చంపుకోకుండా కలిసిమెలిసి ఉండే విషయంలో మాత్రం కలిసే ఉండడం జరిగింది. కాబట్టి జలప్రళయం కన్నా అప్పుడు బాబేలు గోపురం దగ్గర ఉన్న జనరేషను తక్కువ లెవెల్‌లో వారు హషేంకి విరోధంగా ప్రవర్తించినప్పుడు, అందుకే శిక్షను కూడా చూసినప్పుడు మనం అక్కడ జరిగిన శిక్షను చూస్తే గనక ఎవరికి అంటే ప్రతి ఒక్కరు చనిపోవాలని మరణ శిక్ష లాంటిది విధించలేదు గానీ, అయితే కొంతమంది చనిపోవడం జరిగింది గానీ ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చనిపోవడం అనేది జరగలేదు. అలాగే అక్కడ మన శిక్ష ఏం జరిగిందంటే, వారు ఏదైతే సంకల్పించారో ఆ గొప్ప గోపురాన్ని కట్టడానికి, ఆ పనిని ఆపివేయడం జరిగింది అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి. అలాగే వారందరూ కూడా మళ్ళీ తిరిగి వివిధ దేశాల్లాగా వివిధ ప్రాంతాల్లోకి వారు చెదిరిపోవడం జరిగింది. కానీ మరణ శిక్ష అనేది పడలేదు. ఎందుకంటే వారిలో కొంత పాజిటివ్ యాస్పెక్ట్ కూడా మిగిలి ఉంది కాబట్టి, కొన్ని ఆజ్ఞలు వారు పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకునే విధానంలో, ఒకరినొకరు చంపుకోకుండా విధానంలో ఆ విధాలు పాటిస్తున్నారు కాబట్టి బాబేలు గోపురం ఉన్న ప్రజలు జలప్రళయం వచ్చిన ఆ పరిస్థితి ఉన్న ప్రజల కన్నా వేరుగా ఒక పాజిటివ్ పాయింట్‌లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. అందుకే తిరిగి మరలా అటువంటి పరిస్థితి అనేది రాలేదు. యోగేశ్వరరావు. Yes, so the positive achievement of Nimrod was about something we mentioned. I think we mentioned it in a few words in previous classes about verse number 5 on chapter number 10. I want to share it again in the chat. We talked about this interesting verse that we see that states about the sons of Noah, about how the families developed to become a nations. We saw that it states, from there the islands of the nations separated in their lands, each one to his language, according to their families in their nations. And we talked about the difference between family relations, that is warm, loving relations, as opposed to international relations, right? When it transformed from families to nations, so nations have a border and an army and a post and barriers, and the intuitive interaction is of just not getting into a war one with another nation, right? It's a much more difficult challenge to unite different nations, and maybe Nimrod is a pilot of a successful pilot of it, that he was able to do so. He did it by their own interests, of course, by a not a righteous way, but he showed it's possible, and that's why it is important. He is important, and he has this merit of an initial way of uniting nations, because we saw in Shema Israel, right? That's the great goal of Shema Israel, of the future unity between nations. So Nimrod did it, and he has the merit for that, and he did it for the wrong interests, but still, it's something that is valuable. And as for the nations, okay, maybe Israel Garu can translate, and I will show. Yes. Okay. అయితే మనం
10వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాన్ని చూడొచ్చు. అంటే నిమ్రోద్ గారి కాలంలో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటి, ఆ సానుకూలమైన దృక్పథం ఏంటి అనేది మనం చూస్తే కనుక మనం 10వ అధ్యాయం 5వ వచనంలో వీరు సముద్ర తీరమందుండిన జనములు వీరు సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశంలో వేరైపోయిరి. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక వారు కుటుంబం చాలా ఎక్కువగా విస్తరించడం జరిగింది. వారు జాతులుగా, అలాగే ఒక్కొక్క ప్రదేశంలో ఉన్న ప్రజలుగా, అలాగే కొన్ని దేశాలుగా కూడా వారు విస్తరించడం జరిగింది. మనకు తెలుసు, అంటే అక్కడ మనం చూస్తున్న పరిస్థితిని చూస్తే గనక వారి దేశంలో వారందరికీ కూడా ఒక ఐక్యత ఉంది. అలాగే దేశాలుగా విడిపోయిన వారందరిలో కూడా, అంటే ఇరు దేశాల మధ్య, వేరు వేరు దేశాల మధ్య కూడా ఒక మంచి ఐక్యమత్యమైన భావం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక దేశంగా మారిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ దేశానికంటూ కొన్ని బార్డర్స్ ఉంటాయి, వారికంటూ ఒక స్పెషల్గా సైన్యం ఉంటుంది, ప్రతి విధమైన విషయాలు ఉంటాయి. ఈ అన్ని విషయాల్లో వారు ఉన్నప్పటికీ కూడా తిరిగి మరలా నిమ్రోద్ గారు ఒక చాలా యూనిక్ వేలో వారందరినీ కూడా ఏకం చేయడం జరిగింది. అంటే వారిలో ఒక శత్రుత్వమైన భావం లేకుండా, లేదా చంపుకోవడం, కొట్టుకోవడం ఈ విషయాల్లో కాకుండా ఏదో ఒక పాయింట్ మీద వారందరినీ ఏకం చేయడం జరిగింది. అంటే యాక్చువల్‌గా ఇలా వివిధ దేశాలుగా విడిపోయిన ప్రతి ఒక్కరిని ఏకం చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. నిజంగా చాలా కష్టతరమైన విషయం. దానికి చాలా విషయాల్లో అవగాహన కావాలి, చాలా టాలెంట్ కావాలి. అయితే నిమ్రోద్ గారు వారందరినీ ఏకం చేయడం జరిగింది. అయితే ఏకం చేయడానికి ఆయన తీసుకున్న ఉద్దేశ్యం అయితే తప్పు ఉద్దేశ్యం అయినప్పటికీ కూడా ఆయన దాన్ని సాధించగలిగారు. ఇది ఒక పాజిటివ్ యాస్పెక్ట్‌గా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో షమా ఇజ్రాయెల్ హషెం ఎలికను హషెం ఎహాద్ అనే పదం ద్వారా, అనే ఆ వచనం ద్వారా ప్రపంచమంతా తిరిగి మరలా నిమ్రోద్ వలె కాకుండా ఒక మంచి ఉద్దేశంలో, సరైన ఉద్దేశంలో దేవుని యొక్క చిత్త ప్రకారం ఏకమవడం అనేది సాధ్యమే అనే దానికి ఒక గొప్ప ఉదాహరణగా మనం చూడొచ్చు. నిమ్రోద్ గారు ఒక తప్పు ఉద్దేశంతో కూడా ఆయన ప్రపంచాన్ని ఏకం చేయడం జరిగింది ఆనాడు. కానీ ఇప్పుడు ఫ్యూచర్‌లో కూడా ప్రతి దేశం కూడా తిరిగి మరలా ఏకమవుతుంది ఒక మంచి ఉద్దేశం అనడానికి ఒక గొప్ప ఉదాహరణగా మనం చూడొచ్చు, లేదా గొప్ప విషయాన్ని మనం అక్కడ నేర్చుకోవచ్చు. యెస్, అది సాధ్యమే అనే విషయాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. సో అటువంటి ఒక పాజిటివ్ యాస్పెక్ట్ కూడా మనం నిమ్రోద్ గారిని, ఆయన యొక్క చరిత్రను మనం చూడొచ్చు. బెవకషారావు. Okay, I want to share with you. Let's see if I can share. Okay, I will send you the link for that. I want to send you a link for the modern organization that deal with unity, in order to show something about that. And of course, I mean to the United Nations institution, the UN. And the UN has a headquarters in the city of New York, in the US. And it has very interesting something that is written on the wall. It is called the Isaiah wall. I think it is called Isaiah wall, the wall of Isaiah the prophet. And it recites a verse from the prophet Isaiah, Yeshayahu. And okay, great, exactly. Rabbi Yoshua just shared it. And we talked about the problem of becoming nations that are fighting instead of families that are living happily together. And the UN decided that they will contribute the writing of this wall to this great future prophecy of Isaiah. They shall beat their swords into plowshares and their spears into pruning hooks. Nations shall not lift up swords against nation, neither shall they learn war anymore. That's the words of Yeshayahu Hanavi, Isaiah the prophet, and you see here the importance of
bringing peace to the nations. And maybe similar to, you know, we have a lot of criticism to the United Nations organization. They sometimes do very bad decisions against Israel. Really, it's not a place to, you know, to detail. And we have a lot of problem with really how to say it, like Israel is not treated fairly. It's an understatement sometimes by the UN, but still it's like an embryonic phenomena. They want to unite all the nations, right? That's why they are the UN, and for that we appreciate it. They have merits, and they even wrote this you know, this verse from Yeshayahu. But sometimes, you know, we think they forgot the previous verse. You know what's the previous verse? The previous verse talks about that the Torah will emanate from Zion, and the words of Hashem, or the words of God, from Yerushalayim, from Jerusalem. Ki mitzion tetzeh Torah. And that's why they forget that Israel is the center of making it happen, and that's why they have all kind of faults, but still it's like a modern living organization to have this mind of uniting the nations, and we have to acknowledge this. And so just to share this modern Nimrodic phenomena and its value. ఓకే, తొందర బరో. ఇక్కడ రబీ గారు మనకు ఒక గోడ చూపించడం జరిగింది. ఆ గోడ మీద అది యాక్చువల్గా ఆ గోడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఏదైతే ఉందో, అంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆయన వారు ఈ ప్రపంచ దేశాలంతా శాంతి కోసం ప్రయత్నించే ఒక సంస్థ. అయితే ఆ సంస్థ యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఇజ్రాయేలీల యొక్క అప్రోచ్ కానీ, లేకపోతే ఇజ్రాయేలీల యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మోటివ్ ఏంటి అనేది చెప్పడానికి వారు ఇజ్రాయేలీ ప్రవక్త అయిన గొప్ప ప్రవక్తని యెషయా గారు చెప్పిన ఒక మాటని వారు బేస్ చేసుకుని వారి యొక్క ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలపడం జరిగింది. అది మనం చూస్తే గనక యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అది నేను ఒకసారి చదువుతాను. ఇక్కడ రాయబడిన ఆ బొమ్మలో వారు తీసుకున్నది ఏంటంటే, వారు తీసుకున్న వచనం ఏంటంటే, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనం ఖడ్గమెత్తకయుండును, యుద్ధం నేర్చుకుంటా ఇక మానివేయును అని ఒక వచనాన్ని తీసుకుని, అంటే రాబోయే ప్రపంచంలో ఒక గొప్ప ఒక సమాజాన్ని, ఏ సమాజాన్ని మనం సృష్టించాలంటే ఇంకెవరు కూడా వారి కత్తులన్నింటినీ కూడా, ఈట్లన్నింటినీ ముచ్చుకత్తులుగాను లేకపోతే ఖడ్గాలన్నింటినీ కూడా పొలాన్ని దున్నే నాగళ్ళు కానీ చేసుకునే పరిస్థితి రావాలి. ఎవరు ఇంకా యుద్ధం అనేది మరిచిపోయి మానివేయాలి అందరూ అనే ఒక గొప్ప ప్రవచనాన్ని, అది కూడా ఇజ్రాయేలీల ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని వారు తీసుకోవడం జరిగింది. అయితే ఒక్క విషయం ఏంటంటే, దాని ముందు కొన్ని విషయాలని, అదే 4వ వచనంలో ముందు అక్కడ మనం చూస్తే గనక 3వ వచనం చూస్తే గనక, ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి హషేం వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, హషేం పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయం మనకి బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందరు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు న్యాయం తీర్చును. ఆ తరువాత ఇప్పుడు మనం చదివిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకుందును, యుద్ధము చేయక నేర్చుకొనక ఇక మానివేయును. అంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ యునైటెడ్ నేషన్స్ అనేది, లేదా ప్రపంచ దేశాలని కలిసి ఉద్దేశాన్ని సాధించాలనుకుంటున్నాయో, అది ఏ విధంగా సాధించాలి అనే విషయాన్ని జస్ట్ ముందు వచనంలోనే హషేం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే హషేం వాక్కు బయలు వెళుతుందో, వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలు నేర్చుకుని ఆ పూర్తి అవగాహనతో
ఆయన చెప్పిన మాటలను నమ్ముతూ లేదా ఆ విధానంలో వారి జీవితాలు గడుపుతూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా హషేం యొక్క ఆ యొక్క మందిరాన్ని ఒప్పుకుని అక్కడ యాకోబు దేవుని మందిరంలో హషేం పర్వతం వెళ్దాం రండి అందరం మనందరం కూడా ఆ ఇజ్రాయేల్ పెద్దలు లేకపోతే ఇజ్రాయేలీలు ఆ రబ్బీలు చెప్పే విషయంతో మమేకం అవుదామని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు జరిగే పరిస్థితులు ఇవన్నీ. కాబట్టి వారు అనుకున్న ఉద్దేశం అదైనప్పటికీ అది ఏ విధంగా సాధించాలనే విషయం కూడా ఆ ముందు వచనంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు ఏదైతే పరిస్థితి రావాలని అందరూ ప్రయత్నిస్తున్నారో యునైటెడ్ నేషన్స్ కానీ మనం కానీ దాన్ని ఏ విధంగా సాధించగలమంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం అందరూ చేస్తున్న పని ఏదైతే ఉందో హషేం యొక్క ఆ ఏకత్వాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఏకమయ్యి ఆ విధానంలో ముందుకు వెళ్తూ దానికోసం ప్రతి ఒక్కరూ తమ షేర్ని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో తీసుకొస్తారో అది సాధ్యమవుతుందని మనకి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. Okay, I want to say toda rabba to everyone. Toda rabba Israel Garur, Dr. Yaakov Garur. It was a great pleasure, and of course a very big mazal tov to all the people that made a self-declaration, and happy to see all and to meet you, and hope we will have many more people as the prophets told us to learn this clear language and to join this divine redemption period happily with all the blessings of us from Jerusalem. అయితే రబ్బీ గారు అందరికీ కూడా దీవెనలు చెప్తున్నారు. క్లాస్కి వచ్చిన మీ అందరికీ కూడా ఇలా ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను బట్టి మనం అందరం కూడా ఆ పవిత్రమైన పెదవులను సంపాదించుకొని హషేం చెప్పిన విధానంలో మనం ముందుకు వెళ్తూ ఏదైతే ఆ ఏకత్వం అనే విషయం ఉందో దానిలో ప్రపంచ శాంతికి సంబంధించిన విషయాల్లో మనం అందరం కూడా ఏకమయ్యి ముందుకు వెళ్ళాలని రబ్బీ గారు అందరికీ దీవిస్తున్నారు. అలాగే క్లాస్కి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటున్నారు. తొదరబారావు ఫర్ ద వండర్ఫుల్ లెసన్. తొదరబా బెవకషా యాకోబ్ గారు. సార్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన అందరికీ అట్లాగే గారికి వందనాలు. యారోన్ గిలోర్ గారికి, రబీ యాకోబీ గారికి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి నెక్స్ట్ వీక్ మనం రబ్బీ గారి క్లాస్కి అటెండ్ అవుతాం. అట్లాగే అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్న ఆ విషయాలని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఇది జనరల్ క్లాసులే కానీ హీబ్రూ క్లాసులు కానీ ప్రాజెక్ట్ క్లాసులు కానీ అవన్నీ యాజిటీస్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించగలరని ఆశిస్తున్నాం. తోదర్ అబ్బాస్ సార్ అందరికీ.